ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఈ సత్సంగ కార్యక్రమానికి చేసినటువంటి సాయి బంధువులందరికీ ఆత్మీయ సాయిరామ్. మనమంతా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి స్వామివారి పండుగ మరో 2 రోజుల్లో రాబోతూనే ఉంది. ఆ సత్యనారాయణ సత్యసాయిగా మనం గుర్తించడానికి మానవ దేహదానికి అవతరించిన ఆ సూర్యుని పురస్కరించుకొని మన గత 10 రోజులుగా సంబరాలు జరుపుకుంటాము. అది 12 రోజులుగా సంబరాలు జరుపుకుంటాము. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మహోన్నతులైన భక్తుల ఆధ్యాత్మిక ప్రసంగాలను వీక్షించి మరి వినే భాగ్యాన్ని స్వామి మనకు ప్రసాదించారు. ఇప్పటి వరకు స్వామి లీలను, వారి మార్గం యొక్క ఔచిత్యమును, స్వామి వారితో ప్రసంగకర్తలైన అనుభవాలను గురించి విన్నాం, ధరించాం. అవి వారి అనుభవం కాదు, వింటున్న మావి అనిపించే అంత సహజంగా ఉన్నాయి. త్యాగరాజ స్వామి వారు అన్నట్లుగా ఎందరో మహానుభావులు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి భక్తులందరూ అంత మహానుభావులే. ఎందుకంటే వారందరూ స్వామివారి దర్శన స్పర్శన సంభాషణను స్వయంగా అనుభవించిన ధన్యులు. మనకు తెలియని ఎన్నో విషయాలను మన ముందు ఆవిష్కరించిన ప్రతి ప్రసంగము మనను తన్మయం చేశాయి అనటంలో సందేహం లేదు. బాబా వారితో వారి అనుభవాలను ఎంతసేపు విన్నా, ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలని అనిపించేలా ఉన్నాయి. ఒక యుగం సరిపోదేమో బాబా వారిని గురించి వారికి చెప్పడానికి, వినడానికి, మరి మనం అవగతం చేసుకోవడానికి ఎంతమంది భక్తులు, ఎన్ని అనుభవాలు. అందుకే మనం ఈ సత్సంగాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. భగవాన్ బాబా వారిని గురించి మనకి తెలియజేయడానికి, మరిన్ని అద్భుతమైన విషయాలను ఔరాన్నించే వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి ఈరోజు ఇచ్చేశారు మన బిఎస్ఆర్ మూర్తి గారు. వారికి మనందరికీ సుపరిచితులే. ఖమ్మం అంటే వారికి చాలా సుపరిచితమైనటువంటి ప్రదేశం. ఇప్పటి నుంచి కాదు, 1970 నుంచి కూడా సార్ ఖమ్మం మీద ప్రత్యేక అభిమానం కూడా. మీరు శ్రీ వివిఎన్ రావు మరియు శ్రీమతి సరోజినీదేవి గారు పుణ్యదంపతులకు కలిగినటువంటి సంతానం. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం. ఇంచుమించు 5 దశాబ్దాలుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలకే నిర్వహింపబడుతున్న వివిధ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషించడమే కాకుండా మరెన్నో నూతన కార్యక్రమాలకు రూపకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ మూర్తి గారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. స్వామి సేవ మరియు సమాజ శ్రేయస్సునే వారి జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి శ్రీ మూర్తి గారు వృత్తిపరంగా ప్రఖ్యాత చమురు మరియు నూనెల సాంకేతిక నిపుణులు. దేశ విదేశాలలో వంట నూనెల తయారీ పరిశ్రమ యొక్క స్థాపన మరియు అభివృద్ధికై వీరు చేస్తున్న కృషి అంతా ఎత్తగలదు. ఎన్నో దేశాలను పర్యటించిన మూర్తి గారు ఇప్పటి వరకు లెక్కలేని జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించి అందరి మద్దతును పొందడమే కాకుండా ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకు, సాంకేతిక నిపుణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్న వయసులోనే శాస్త్రీయ సాంకేతిక విషయాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని, ఇష్టాన్ని పెంచుకున్న మూర్తి గారు తన 12వ ఏటనే స్టేట్ సైన్స్ అవార్డు పొందారు. వారి ప్రత్యేకత, వారి ప్రసంగాలు వినే శ్రోతలను మంత్రముగ్ధులు చేస్తాయి. అనుభవ అతిశక్తి లేదు. ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంగా వీరిచ్చిన ఆధ్యాత్మిక ప్రసంగాలు చాలా ఉన్నాయి. మనం యూట్యూబ్లో ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాం. ఎల్ఐసి మరియు బిఎస్సీల వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో విశిష్ట వక్తగా పలు సందర్భాల్లో మనం మాట్లాడారు. పూర్వ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారితో కలిసి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. గడిచిన 50 సంవత్సరాల్లో 25,000 ఆధ్యాత్మిక ప్రవచనాలు 10 కోట్లు ఇచ్చి, అలాగే ఒక సంఘ సంస్కర్తగా కూడా ఎంతో గుర్తింపు పొంది ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థపై యొక్క నిర్మాణను పూర్తిగా చేసిన కృషిని గుర్తించి అంతర్జాతీయ కార్మిక సంస్థ తలసేమియా వ్యాధిని అరికట్టే ప్రయత్నంలో అవిశ్రాంతంగా వారు పనిచేశారు. మూర్తి గారు అనుకున్నటువంటి పురస్కారాలు కూడా లెక్కలేని పురస్కారాలు అనుకున్నారు.
ప్రతిష్టాత్మకమైనటువంటి నవభారత రత్న పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరు అందుకున్న మరికొన్ని పురస్కారం ఏంటంటే శ్రీ పూర్వ రామకృష్ణ జ్ఞాపక పురస్కారము మరియు శ్రీ పివి నరసింహరావు గారి జ్ఞాపక పురస్కారం కూడా వారు తీసుకున్నారు. 1962లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని మొట్టమొదటిసారిగా కలిశారు. శ్రీ వల్లూరి శ్రీరామచంద్రమూర్తి గారు స్పిరిచువల్ సైంటిస్ట్ అని స్వయానా స్వామివారి మూర్తి గారిని సంబోధించారు. అప్పుడు వారి వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులోనే స్వామి చేత స్పిరిచువల్ సైంటిస్ట్గా పిలిపించుకున్నారు అంటే అంత మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య ఉండి స్వామి విషయాలను మనతో పంచుకోవడానికి ఇచ్చేశారు. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. యాక్చువల్గా వారు ఉన్నటువంటి బిజీలో మనకి అపాయింట్మెంట్ దొరకడం చాలా అదృష్టంగా స్వామి యొక్క ఆజ్ఞగా భావించి వారు చేశారు. గత సంవత్సరం బర్త్డే సందర్భంగా మనం వారిని ఆహ్వానించుకున్నాం. సరే ఆ రోజు అనారోగ్య కారణం వల్ల రాలేదు కాబట్టి తప్పకుండా ఖమ్మం వెళ్ళాలి అని చెప్పేసి మిగతా ప్రోగ్రామ్ కూడా పక్కన పెట్టి మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాంశ కరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాత విశ్వప్రాప్తం సద్గురు సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం యోమాహం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతామి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఇవాళ ఈ సాయం సంఖ్యలో మనందరికీ ప్రపంచానికి సాయంకాలం అయితే మనందరికీ ఇది సాయంకాలం. స్వామితో కూడి ఉండే కాలం. కాలాతీతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవతార ప్రభావం చేత ఆ మార్గంలో జీవితాలను ధన్యవంతం చేసుకుంటూ స్వామిని సాలోక్య సామీప్య సాన్నిధ్యాలను అనుభవిస్తూ నిరంతర ఆనంద అతిశయ రేఖతో శరీరంలో ఉండేటువంటి 2,72,000 యోగనాడులు ఆనంద ప్రాణులు చేసేటువంటి సందర్భంలో ఒక అవతారమూర్తి ఈ జగత్తులోకి మానుష వేషధారి వచ్చి సాంఖ్యభౌతిక దేహాన్ని ధరించి 86 సంవత్సరాల తమ అవనీ సంచారంలో ఒక దివ్య సనాతన సారథి అనేక యుగ యుగాలుగా సాగుతున్నటువంటి ఒక ధార్మిక ప్రవాహాన్ని ఒడిసిపట్టి జనజీవనంలోకి ప్రవాహ వేగంగా నడిపించి మానవుడుగా జీవించగలిగినటువంటి ఒక అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గోపదేశం చేసిన గురువు ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాత్రమే. నిజానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అంటే ముందుగా మనకు అమ్మవారి అనుగ్రహం కావాలి. ఎవరు అమ్మవారు అని కోకిల కామిని మధుర పూజిత కోమల వాయు వీచి సత్యాకపిశంబులైన జడలైన జీవులలోన తాండవ శ్రీ కమనీయ జాహ్నవి ధరించిన దేవుని ఏకరూపమాలాకృతి మందహాస కలితాననమాకు ప్రసన్నమయ్యటు అని సరస్వతి దేవిని ప్రార్థిస్తూ, అలాగే ఒక జీవితానికి, ఒక తరానికి, ఒక జాతికి ఒక బోధకుడై ప్రసార మాధ్యమం ద్వారా అందరి హృదయాల్లో పరివర్తన కలిగించే దిశగా తన అవతారాన్ని సత్యబోధకత్వానికి పీఠస్థానం చేసుకుని జగత్తుని నడిపించబోతున్న కాలాతీతమైనటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మరొకసారి మనందరం ప్రణిధులు స్వామి విశేషాల గురించి మాట్లాడుతున్నాం. మనకి యుగాలు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఇదిగో నడుస్తున్న కలియుగంగా చెప్పుకుంటాం. కృతయుగం అంతా కూడా
చేయబడిన యుగం అది. అంటే అవతారాలు నిజానికి లేవు అక్కడ. మరి ఏం చేయబడింది? అమృతస్య లోకాః అమృతస్య పుత్రాః అని మనకు పేర్లున్నాయి. ఓ అమృతలోకంలో నుంచి ఒక ఆనంద బిందువుగా ఈ జగత్తులోకి వచ్చి మనం కృతయుగంలో ఒక జన్మ మనం ఎత్తి ఉన్నట్లయితే ఎలా ఉన్నాము అంటే, ఈ అనాత్మగా ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని ఆధారం చేసుకొని, నదీ నదాలని అడవులని ప్రకృతిని ఆధారం చేసుకొని, దీనికి మూలమైనటువంటి ఆత్మని పరమాత్మని కనుగొనే దిశగా అది అస్థిగతంగా సాగింది. అస్థి అంటే ఎముక అని అర్థం. అంటే ధ్యాన ధారణ సమాధి స్థితుల ద్వారా ఉపాసన చేసి ఒక సత్యయుగాన్ని అనుభవించి ఆనాడు పుట్టిన మానవ జాతి అంతా కూడా పరమేశ్వరుని ఈ ప్రకృతి ద్వారా దర్శనం చేసి తమ జీవితాలని ధరింపజేస్తున్నటువంటి యుగం కనుక కృతయుగము సత్యయుగం అయింది. యుగం మారింది, మారాలి. ఇదిగో ఈ రాత్రి తెల్లవారితే ఎట్లా కొత్త రూపు తిరుగుతున్నదో, యుగం మారి త్రేతాయుగం వచ్చినప్పుడు రాజులు ఏర్పడ్డారు, రాజ్యాలు ఏర్పడ్డాయి. అలాగే ధర్మము అధర్మము రెండు ప్రవర్తిల్లినాయి. దానితో పాటు రెండు మతాలు ఏర్పడ్డాయి. శైవము వైష్ణవం అనే రెండు మతాలు ఏర్పడినప్పుడు శైవ మతానికి వీరశైవాన్ని ఆశ్రయించినటువంటి రావణ బ్రహ్మ విష్ణు నామం కానీ విష్ణుపరమైనటువంటి యాగాలు కానీ సాగకూడదు అంటూ సాగించినప్పుడు అనేక మంది మహాత్ములంతా కూడా నారద మహర్షి యొక్క ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి, మేమందరం శివకేశవులకి అభేద అద్వితీయ రమణీయమైన భావనలో మా జీవితాలు గడుపుకుంటూ ఉంటే, రావణ బ్రహ్మ శివుడు తప్ప ఇంకోటి ఉండడానికి వీలేదంటున్నాడు. మానవ జాతి ఇలా విడిపోతున్నది, నువ్వు రక్షమాం అని అడిగారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటంటే, నేను చెప్పినదంతా విన్నాను, పరిస్థితులు అర్థం చేసుకున్నాను. నేను దశరథనందనుడి ఇంట పుడతాను. దశ యుగాల వరకు ఒక నామం వినపడేట్టుగా శ్రీరామచంద్ర నామంతో నేను వస్తాను. దశకంధరుడి కుతుకలు 10 ఉత్తరిస్తా, ధర్మ సంస్థాపన చేస్తా, ధర్మాచరణ చేస్తా, మానవుడుగా జీవించే ప్రయత్నం చేస్తా, నేను వస్తా అన్నాడు. వచ్చి రామోని ధర్మవాన్ ధర్మ, రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు, మరొకడు లేదు అన్నట్లుగా త్రేతాయుగం మొత్తాన్ని నడిపించినటువంటి ఆ రామచంద్రుడు ధర్మానికి ఒక ప్రతీకగా నిలబడ్డాడు. 11,000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఇవాళ మనం చెప్పుకునే ఈ సంవత్సరాలు కాదు, ఆ కాల ప్రమాణం వేరు. సరే, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ అవతరణ జరగవలసి వచ్చింది. ఎందుకని జరగవలసి వచ్చిందంటే, త్రేతాయుగంలో రాజ్యాలు ఏర్పడి రాజుల మధ్య మాత్రమే యుద్ధం జరిగేది. ద్వాపరయుగం వచ్చేప్పటికి స్పర్ధలు, యుద్ధాలు ఇంట్లో మొదలయ్యాయి. దాయాదుల మధ్య మాత్సర్యాలు పెరిగిపోయినాయి. సూతి మోపినంత భూమి కూడా అనేవాడు ఒకడు, 5 ఊళ్ళు ఇస్తే మా దారం మేము పోతామనేటువంటి పంచపాండవులు ఉంటే, ఇటు 100 అనబడేటువంటి దుర్గుణాలు ఒకవైపు, 5 మంచి గుణాలు ఒకవైపు, ధర్మాన్ని ఆశ్రయించేది ఒకటి, అధర్మాన్ని ఆశ్రయించేది మరొకటి అయితే, ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడానికి రాజ్య అర్హతలు ఉన్నప్పటికీ రాజు కాకుండా రాజును తయారు చేసిన, అంటే కింగ్ మేకర్ అంటానే అటువంటి కృష్ణుడు రాని వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు అంటే, ఇట్లా కాదు, అధర్మాన్ని అణచవలసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యుగంలో ఈ అధర్మం నశించగా కొత్త యుగం పురుడు పోసుకోవాలి కనుక యుద్ధ రంగంలోకి వెళ్ళి ఆయన ముందు అక్కడ ప్రమాణం చేయలేదు. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన కృతిత పురాణమున మధ్యే మహాభారతం. ఆ సమయాన్ని ఎంచుకొని 3 నిమిషాల 28 సెకండ్ల కాలంలో భగవద్గీతలో మనకు లభించిన 700 శ్లోకాలని ఆయన పద్యాలు పడలే, శ్లోకాలు చదవలే, ట్రాన్స్మిట్ చేశాడు. తనలో నుంచి ప్రసారం చేశాడు అర్జునుడికి. అటు ఇటు అక్షముడికి సేనలన్నీ కూడా
యుద్ధానికి ఉచితమవుతున్నటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ తాను ఆ జగద్గురువుగా ఉండి 2 ప్రమాణాలు చేసి ఈ అవతారాలు ఎందుకు వస్తాయో అక్కడ పరిగ్రహం చేశాడు. ఒకటి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ధర్మం గ్లాని జరిగినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటాను అని. ధర్మానికి గ్లాని హాని జరగడానికి వీలేదు. ఎందుకంటే నిప్పుకి చదవబడ్డదు కదా. అయినా ధర్మగ్లాని ఎప్పుడు జరుగుతుందంటే స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయనప్పుడు, ఏది చేస్తే సర్వోన్నతమైన సమాజ నిర్మాణం జరుగుతుందో అది చేయనప్పుడు, ధర్మానికి దూరంగా మానవుడు వైదొలగినప్పుడు, అప్పుడు తనను తాను సృష్టించుకొని వచ్చి తాను సృష్టించిన ఈ జగత్తుని మరమ్మత్తు చేసి మళ్ళీ ధర్మ మార్గంలో ప్రవేశపెడతాడు కనుక సృజామ్యహం, నన్ను నేను సృష్టించుకుంటా బాగా వచ్చి ఏం చేస్తాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అన్ని యుగాలలో ధర్మమే ప్రధానం కనుక శ్రీరామ ధర్మం రాముడు ధర్మంగా ఉంటే ఆ ధర్మం కూడా యుగ కారణంగా యుగ ప్రభావం చేత అది పలచబడిపోయినట్లయితే అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని నేను ప్రతిపాదన చేసి దాన్ని నిలబెట్టడానికి మళ్ళీ పునః సంస్థాపన చేయడానికి నేను వస్తాను అని ప్రకటించి ఆయన ఒక యుద్ధం ద్వారా అధర్మాన్ని అణచి శాంతిని, ప్రేమని ఉదాత్తమైన వైఖరిలో ఆవిష్కరించాడు కృష్ణ పరమాత్మ. తర్వాత కలియుగం రానే వచ్చింది. ద్వాపర యుగంలో ఎన్నడూ ప్రపంచంలో ఆయన ధర్మబోధ చేయలేదు. చివరిలో చేశాడు. ఎందుకని? అది అంతరించిపోయే ద్వాపర యుగం కోసం కాదు, అవతరించబోయే మా కలియుగం కోసం శ్రీకృష్ణ పరమాత్మ తాను స్వయంగా బౌద్ధై నేను అంటూ ప్రకటిస్తూ మేలుని దాటిన నేను ఒక పరమాత్మగా పరమాద్భుతమైనటువంటి కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని త్రివేణి సంగమంగా పాలించి మనతోటి కలియుగ మానవుడు ధర్మబద్ధమైన, నిష్ఠాగరిష్టమైన, వశిష్టమైన జీవితాన్ని ఎలా గడపాలో, ఆ జీవిత ఆదర్శాన్ని, ఆశయాన్ని, అన్నింటినీ అనుభవాన్ని ఎలా పొందాలో 18 అధ్యాయాలలో ప్రకటన చేసి ఆయన జగద్గురు అయినాడు. అందుకనే కృష్ణం వందే జగద్గురు అంటాం. కనుక కలియుగం వచ్చేసింది. 5578 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా 4,27,000 సంవత్సరాలు గడవాలి. ఎప్పుడు ఏమవుతుందో కలియుగంలో 5578 అటు ఇటు అయిపోతున్నది. అది కాలానికి వదిలిపెడితే కృతయుగం నాటి ఒక సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగానికి కావలసిన అహింస. అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగ 4 యుగాల ధర్మమంతా సత్య, ధర్మ, శాంతి ప్రేమలై అహింసని బోధించడానికి వచ్చిన 4 యుగాల మహాప్రవక్త ఎవరంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అందుకని వచ్చారు. ఆయన వస్తూ ఏమన్నారు, అహం సత్యబోధక కదా. సరే, త్రేతాయుగంలో రాముడు వచ్చాడు. రాముడు రావడానికి ముందు శ్రీకూర్మ వరాహ భట్టు నారసింహ వచ్చినాయి. 10 దశావతారాలలో పరిపూర్ణావతారం రాముడు అయితే, పూర్ణమానవత్వంతో వస్తే పూర్ణ మానవ దివ్యత్వంతో మధుర విషాదగాథగా శ్రీకృష్ణ పరమాత్మ జీవితం సాగితే 3 యుగాలు అంతరించి అయిపోగా 4వ యుగానికి అధిష్టాత లేడు. ఎందుకని? మనకి త్రిమూర్తులు ఉన్నారు. ఒకరు బ్రహ్మ, ఆయన పని సృష్టి చేయటం. శివుడు లయకారుడు. విష్ణువు మాత్రమే అవతారాలు ఎత్తారు. శివుడు పూర్ణావతారంగా రాడు. కానీ విష్ణువు ఒక అవతారం తీసుకొని వచ్చినప్పుడు ఆయన కాస్త ఇబ్బందుల్లో, చిక్కుల్లో పడ్డప్పుడు, మోహిని భస్మాసురం జరిగినప్పుడు మోహినిగా, రామావతారంలో ఆంజనేయుడుగా, ఇలా స్వల్పకాలికమైనటువంటి అవతారంగా వచ్చి శివుడు విగ్రహంగా అవుతాడు. అక్కడి నుంచి మరి ఎవరు రావాలి? అయిపోయింది. 22 అవతారాల్లో 21 అవతారాలు అయిపోయినాయి. అప్పుడు కోటి సూర్యమండలం వచ్చేస్తైనటువంటి మహాత్రిపుర సుందరి దేవి
కలియుగానికి నేను అధిష్టాతగా వస్తాను అని అనగానే దేవీ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, కుబేరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అందరూ వెళ్ళామని అడిగారు. అమ్మా, కోటి సూర్యమండలం చేస్తే నీవు గనక ఈ భూలోకానికి వచ్చినట్లయితే ఇది భస్మం అయిపోదా, ఎలా వస్తావు అని అడిగితే అక్కడ మహాత్రిపుర సుందరి దేవిగా ఉంటాను, వచ్చేటప్పుడు బాలాత్రిపుర సుందరిగా వస్తాను, కానీ శ్రీ లలితగా ఈ జగత్తును నేను పాలిస్తాను. నేను పురుష రూపంలో తత్తుడుగా వస్తాను, స్త్రీ రూపంలో లలితగా ఉంటా. కనుక కలియుగానికి అధిష్టాత ఎవరు అంటే నేనే అన్నది శ్రీ లలిత. అట్లా ఈ కలియుగానికి శ్రీ లలితాదేవి అధిష్టాత అయితే మరి దత్తావతారాలు రావాలి. ఆ దత్తావతారాలలో ప్రప్రథమ దత్తావతారం ఎక్కడ వచ్చిందంటే శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో మొట్టమొదటి దత్తావతారం. తర్వాత వచ్చినటువంటి నృసింహ సరస్వతి, అక్కలకోట మహారాజు, ఇలా పరంపరగా 24 మంది అవతారాలు అంశావతారాలుగా, కళావతారాలుగా, అర్చావతారాలుగా, ప్రభావావతారాలుగా, ప్రసవావతారాలుగా వస్తే మరొక అవతారంగా వచ్చినటువంటిది శిరిడి మహాస్వామి యొక్క అవతారం, అది దత్తావతారం. ఆ దత్తావతారం కాస్త ఎక్కువ కాలం ఉన్నది, కానీ ఆయన జీవించిన కాలంలో 39 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా గుప్తంగా ఆయన ఉండిపోయినాడు. షిరిడి అంట, షిరిడి కాదది శిలాది. శిలాది అంటే మరాఠీలో చెరుకు తోట అని అర్థం. ఆ చెరుకు తోట మధ్యలో సదానిమ్మ వృక్షస్య మూలాధివాసం, ఒక వేప చెట్టుని, అంటే ఈ ప్రపంచమంతా చెరుకు తోట అయినట్లయితే చెడు కూడా చేదు కూడా ఉన్నది కనుక, అనేక రుచులలో అది కూడా ఒక రుచి కనుక చెడు దగ్గర ఆశ్రమం చేసుకొని సర్వ ప్రపంచాన్ని చెరుకుగా మార్చడానికి వచ్చి ఒక ఆధ్యాత్మిక నిజ జీవన విధానాన్ని జగత్తుకి బోధించి కేవలం 2 మతాల మధ్య ఏర్పడినటువంటి వైవిధ్యాన్ని సవరించి తన అవతారాన్ని ఆయన ప్రారంభించారు. ప్రారంభించిన తొలినాళ్లలో ఆయన మొట్టమొదటిసారి సిరి గ్రామానికి వెళ్ళినప్పుడు ఖండోబా దేవాలయంలో ఆ రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహల్సాపతి నువ్వు ఇక్కడ ఉండటానికి నీ లేదు వెళ్ళిపో అన్నాడు. ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ 16 ఏళ్లకి ఒక పెళ్లి బృందంతో ఆయన వచ్చినప్పుడు అదే మహల్సాపతి ఆయన్ని ఆవో సాయి అని పిలిచాడు. ఆ ఆవో సాయి అని పిలిచినప్పుడు ఈ సాయినామం భారతీయమైనటువంటి వాంగ్మయంలో ఎక్కడ రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, సాయినామం అసలు ఎక్కడా వినపడలేదు భారతదేశంలో. అందరిలో ఒక అరబిక్ భాషలో ఉంది, అదేదో పర్షియన్ భాష అని అనుకున్నారు. కానీ దాని పరిష్కారం తర్వాత జరిగింది, తర్వాత చెప్పుకున్నాం. సరే, ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళారో ఆయన ద్వారకామాయిలో ఉన్నారు. ద్వారకామాయి అంటే తలుపులు లేనిది అని అర్థం. తలుపులు లేని ఒక దివ్యమైనటువంటి ఒక భావన. తలుపులు ఉండేది మనస్సు అయితే తలుపులు లేనిది హృదయం. ఆయన స్థానం హృదయ స్థానం. ఆ హృదయ స్థానంలో కూర్చొని తనలో ఏర్పడి ఉన్నటువంటి తాను తెలుసుకున్నటువంటి కొన్ని సిద్ధులను ప్రదర్శించి జనాన్ని అందరినీ కూడా దగ్గర తీసుకుని మానవుడు ధార్మిక జీవితాన్ని ఎలా గడపాలో చెప్తూ అనేకమైన బోధనలు చేస్తూ 2 ప్రధానమైన అంశాలు ఆయన చెప్పారు. ఆ అంశాలు ఏమిటంటే సాయంకాలం నాడు సాయంకాలపు వేళలో ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. ప్రతిరోజు జ్ఞానేశ్వరిలో ఒక శ్లోకాన్ని చదవండి. జ్ఞానేశ్వరి అంటే ఏమిటి? భగవద్గీతే. ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఉండండి అని సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక మహావాంగ్మయాన్ని మరాఠీ భాషలో ఆయన ప్రచారం చేస్తూ ఆయన ఆ దేశంలో పుట్టారు కనుక అల్లా మాలకి ఏక్ అనేటువంటి ఒక మాట అన్నప్పుడు ఆయన ముస్లిం అనుకున్నారు. అక్కడ పుట్టారు కనుక ఆ భాష మాట్లాడారు. ఆయన ఆంధ్రదేశంలో పుట్టితే దేవుడు ఒక్కడే చెప్పుకునేవారు. ఆయన తన కార్యక్రమాన్ని తాను కొనసాగిస్తూ 1918 విజయదశమి నాడు నిజానికి అంతకంటే 3 రోజుల ముందు ఒక ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఏంటంటే మళ్ళీ నేను ఒక అవతారం తీసుకుని 8 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఆంధ్రదేశంలో జన్మ ఎత్తుతాను అని ఆయన ప్రకటన చేశారు.
ఇది చరిత్ర. ఆ ప్రకటన విన్నవాళ్ళు ఉన్నారు. ఆ విన్నవారిలో తదనంతర కాలంలో వచ్చినటువంటి ఒక ఆమె ధృవపరిచింది. ఆమె సంగతి కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే శరీరము సాధించిన తర్వాత షిరిడి సాయినాథుడి యొక్క అవతారం పూర్తయిపోయింది. ఎందుకని విఠోబా, ఖండోబా, శివమారుతి అనేక సంప్రదాయాలలో నాథ సాంప్రదాయంకు నాథ అనేటువంటిది ఒక మార్గం, అదొక సాంప్రదాయం, అది ఒక కల్ట్. అందువల్లనే షిరిడి స్వామిని మనం సాయినాథుడు అంటాం, సత్యసాయి భగవానుడి నాథుడు అనం. ఆయన ఈ నాథత్వం ఏంటంటే మనందరికీ యజమానేది, తండ్రి అని అర్థం. సరే, ఆయన అన్నట్టుగానే 1926 నవంబర్ 23వ తారీఖున ఇదిగో ఇందాక చెప్పినట్లుగా ప్రభావతారంగా సృజామ్యహం తనను తాను సృష్టించుకొని పుట్టపర్తి గ్రామంలో 4 యుగాల ధర్మాన్ని షిరిడి స్వామి 2 మతాలను సమన్వయం చేస్తే ఈ 2 మతాలు కావు, మతులు పెరుగుతున్న కొద్ది మతులు పెరుగుతూ ఉంటాయి, మతాలు పుడుతూ ఉంటాయి. కనుక ప్రపంచంలో ఏ మనిషి మనస్సులో, ఏ మనిషి ఆలోచనలో ఏ మతం పుట్టినా అన్ని మతాల యొక్క సారము ఒకటే, అన్ని జీవజాతులన్నీ కూడా ఒకటే. అందులో మనుష్య జాతి దేశ కాల ప్రదేశ జాతి వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి ఒక మానవ జాతి ఒకటే. అదే కుటుంబము అనేటువంటి దానిని సంప్రదాయంగా వేద ప్రమాణంగా వసుధైవ కుటుంబ నిర్మాణం చేయడానికి వచ్చినటువంటి ప్రప్రథమ మహాపరిపూర్ణ దత్తావతారం ఏదంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఇంత పూర్వరణ్యం జరిగిన తర్వాత మాత్రమే స్వామి ఈ జగత్తులోకి వచ్చారు. మరి స్వామి ఈ జగత్తులోకి వచ్చేప్పటికీ పుట్టపర్తి గ్రామంలో ఆ ప్రాంతంలో ఒక నీటి చుక్క లేదు, బియ్యపు గింజ లేదు, అధ్యాత్మ అక్కడి సంచైపోయింది, బ్రిటిష్ రాజ్యం ఎదుగుతున్నది. అటువంటి సమయంలో ఈ స్వామి అక్కడికి వచ్చి ఏం చేశారు అని అక్కడి నుంచి కనుక స్వామి చరిత్రనంతా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, స్వామిని తొలినాళ్లలో ఒక మాట చెప్పారు, అడిగారు. ఏమడిగారంటే అధ్యాత్మ అంటే ఏమిటి అని అడిగారు. ఆ అడిగిన వాళ్ళు బాగా చదువుకున్నవాడు. స్వామి ఏం లేదు, ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతే దాని పేరు అధ్యాత్మ అన్నాడు. వాళ్ళకి అర్థమైంది, సామాన్యుడికి అర్థం కాదు. మళ్ళీ ఒక 15 ఏళ్ళు గడిచింది. గడిస్తే మళ్ళీ ఇదే ప్రశ్న మరొక గ్రూప్ అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు స్వామి అదే సమాధానం చెప్పారు. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిన అధ్యాత్మని 16 ఏళ్ల క్రితం చెప్పి 16 ఏళ్ల తర్వాత ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావడమే అధ్యాత్మ అన్నారు. మళ్ళీ ఒక 16 ఏళ్ళు గడిచిపోయాయి. అంటే సుమారుగా 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదే ప్రశ్నని స్వామిని అడిగినప్పుడు, వారికి వేసినప్పుడు వారొక మాట అన్నారు. మొదటి 2 చెప్పారు, ప్రభావం లేదు, స్వభావం లేదు, ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ఈ వేదాంతపరమైనటువంటి మాటలని పక్కన పెట్టి మానవుడు మానవుడుగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ అని చెప్పారు. ఎందుకని మానవుడిలో ఏమున్నాయి? మానవత్వం ఉంది, దీనత్వం ఉంది, దానవత్వం ఉంది, దివ్యత్వం ఉంది. ముందు ప్రారంభమయ్యేది దానవత్వంతో, ఆ పైన దీనత్వంతో, ఆ పైన మానవత్వంతో. ఈ 3 దాటగలిగితే మిగిలింది దివ్యాత్మ అయినది భావన. కనుక ఈ 4టిని కూడా ప్రపంచం యావత్తు కుల మతాతీతమైనటువంటి ఒక భావనాస్పరకమైన విశేషంతో జగత్తుకి ఈ అధ్యాత్మ బోధన చేయడానికి స్వామి వచ్చి ఏం చేశారు, ఎలా చేశారు అని మనం గమనించినట్లయితే, నిజానికి మానవ జీవితం ఒకప్పుడు 120 సంవత్సరాలు, తర్వాత మన ఆహార విహార వ్యవహార విచారాల ద్వారా, అంటే తినవలసినది తినకూడనిది తింటూ, వెళ్ళకూడని చోటికి వెళుతూ, అక్కర్లేనిది మాట్లాడుకుంటూ, మనకు సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ మనం మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుని 120 సంవత్సరాల నుంచి మన ఆయుష్ని 100 సంవత్సరాలకి తెచ్చుకున్నాం. చిన్న 100 సంవత్సరాల్లో తొలి 20 సంవత్సరాలు తల్లిదండ్రులు గడిచిపోతాయి, 40 సంవత్సరాలు ఉద్యోగంలో గడిచిపోతుంది, 100లో 60 చెల్లుబాటు అయిపోయాయి. 60 నుంచి మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు అయ్యో చేయలేకపోయినా అని అనుకుంటూ 80 ఏళ్ళ దాకా మనిషి వస్తాడు. 80 తర్వాత ఎవరికి పనికి రాకుండా అయిపోతాడు. కానీ
ఈ 100 సంవత్సరాలని పరిపూర్ణంగా జీవించాలంటే ఏం చేయాలి అని సత్యసాయి భగవానుడు ఒక అధ్యాత్మ మార్గాన్ని మనందరికీ చెప్పడానికి, సూచించడానికి తన జీవితాన్ని పణం పెట్టారు, తన జీవితాన్ని ఆదర్శమయం చేశారు. మీరు ఏదైనా ఈ మాట్లాడుకుంటున్నవన్నీ మీరు ఎక్కడైనా చూడాలన్నా, దీనికి మీకు ప్రమాణం కావాలన్నా ఒక్క స్వామి యొక్క జీవితాన్ని గమనిస్తే చాలు. ఎలా 6-16-96 14 అధిక మాసాలతో వదిలేద్దాం. 96 సంవత్సరాలు ఉంటానని స్వామి చెప్పారు. కానీ ఉండలే. ఎందుకు ఉండలేదో తర్వాత మాట్లాడుకుందాం. స్వామి మన జీవితాలలో కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి 12 ఏళ్లకి కూడా ఒక సైకిల్ మారుతూ ఉంటుంది. ప్రతి 12 ఏళ్లకి అది 8 దశలుగా మారి 8-12-96 అవుతుంది. స్వామిది అవతారమూర్తి కనుక 16 సంవత్సరాలలో తొలి 16వ సంవత్సరం వచ్చేలోగాని, అంటే 14 ఏళ్ళు వారి దేహానికి వస్తూనే కుటుంబం నుంచి బయటపడిపోయాడు. మీకు నాకు ఎట్టి సంబంధము లేదు, అవన్నీ తెగిపోయినాయి. నా కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు, నేను వాళ్ళ కోసం వచ్చాను అంటూ స్వామి 1940లో మే 23వ తారీఖున నేను సత్యసాయి బాబాను ప్రకటించాను. అదే సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అయిపోయింది. అక్టోబర్ 20వ తారీఖున తాను ఎందుకు వచ్చారో, ఏం చేయబోతున్నారో చెప్పారు. దాన్ని మనం అవతార ప్రకటన రోజుగా చెప్పాము. కానీ తాను సాయిబాబాను అని చెప్పింది మాత్రం మే 23, 1940. కాబట్టి ఎందుకు వచ్చారో చెప్పారు, వచ్చి ఏం చేయబోతున్నారో చెప్పారు. ఇక అక్కడి నుంచి 1940 నుంచి 1950 వచ్చేప్పటికి ప్రశాంత నిర్మాణం అయిపోయింది. అంటే స్వామికి అప్పటికి 26 సంవత్సరాలు పూర్తయిపోయింది. 26 సంవత్సరాలకి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రేమ మందిరాన్ని, ఒక జ్ఞాన యోగాన్ని, ఒక ప్రజ్ఞాన మందిరాన్ని ఏర్పాటు చేసి తమ దివ్య వైభవాన్ని ప్రపంచం మొత్తం వైపు చెరగుగా కూడా ప్రకటన చేసే విధంగా స్వామి యొక్క అవతార కార్యక్రమాలు ప్రారంభమైపోయింది. ఇక అక్కడ నుంచి మొదటి 16 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే 16 నుంచి 32, 32 నుంచి 16 అంటే సుమారుగా స్వామి దేహానికి 50 సంవత్సరాలు వచ్చే వరకు 32 సంవత్సరాలు మహిమాకాండ జరిగింది. ఏ నోట విన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా, ఎవరు ప్రశాంతి నుంచి వచ్చినా ఒక్కొక్కడు ఒక్కొక్క అనుభవాన్ని చెప్తూ వచ్చాడు. మా రోగం పోగొట్టిన వాడు స్వామి అన్నారు, ఆ ఇబ్బందులు లేకుండా తొలగించిన వారు స్వామి అన్నారు. ఎవరి అనుభవాలు మూటలు మహిమలై ప్రపంచం మొత్తం మహిమాస్వరూపంగా స్వామి ప్రపంచానికి ఆవిష్కృతమై మానవ దేహంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి ఇంత దివ్యత్వాన్ని ఎలా ప్రకటిస్తున్నారు. ఇది ఆశ్చర్యం కదా. కొన్ని వేల లక్షల మంది కలిసినా చేయలేని పని వారి సంకల్ప మాత్రంతో ఒక మాట అనగానే అయిపోతున్నదే. నీ రోగం పోయింది అంటే పోతున్నదే, క్యాన్సర్ అంటే పోతున్నదే. నువ్వు విద్యార్థుడు అవుతావంటే మూగవాడు అవుతున్నాడే, మూగవాడు పాట పాడుతున్నాడు, కుంటివాడు పరిగెత్తుతున్నాడు, అజ్ఞానంలో కూరుకుపోయినవాడు, విద్యార్థులు లేనివాడు మహాపండితులై శ్లోకాలు, పద్యాలు, పాటలు పాడుతున్నాడే. ఎట్లా ఇదంటే అనంతమైనటువంటి మహా దివ్యశక్తి ఏదైతే ఉన్నదో, ఏ శ్రీలలితాదేవిగా ఈ జగత్తుని పాలించి, ఆలించి, లాలించి భద్రతనం చేయడానికి వచ్చిందో ఆ రాముడు శ్రీరామచంద్రుని గురించి శంకర భగవత్పాదులు మాట్లాడారు. శ్రీరామో లలితాంబికే, నేను ఏ లలితాదేవిని ఉపాసన చేస్తున్నానో ఆమె శ్రీరాముడు భిన్నం కాదు కదా అని. ఇవాళ స్వామి ఏది నిరూపించారంటే కలియుగానికి అధిష్టాత పరదైవతం ఎవరు అంటే శ్రీ లలిత అని మీరు చెప్తున్నారే, ఆ లలిత ఈ సాయి భిన్నం కావు అని ప్రకటించడానికి సత్యసాయి భగవానుడు తమ దివ్యమైనటువంటి ఆ గరిమ, అణిమ, మహిమ వీటన్నింటినీ కూడా అష్టసిద్ధులని అరచేత పట్టుకుని సమస్త జగతిని ఆకర్షించే చోట ఆకర్షించారు. వికర్షణ లేదు. ఎంతమందిని దగ్గరకు చేర్చుకోవాలో అంతమంది దగ్గరకు చేర్చుకున్నారు. ఆ 48 సంవత్సరాలు అంటే 50వ వయస్సు ఆ శరీరానికి వచ్చినప్పటికీ సర్వమత స్తూప నిర్మాణం కూడా చేసేసారు. ఆలోచిస్తే ఒక 72
సంవత్సరాల క్రితం అన్ని మతాలు ఒక్కటే అని నిరూపించి నిలబెట్టి ఈనాటికి రాబోయే కాలాలకి యుగ యుగాంతాల వరకు కూడా ఎవరు చేయని సాహసం చేసిన పరమ మర్యాద పురుషోత్తముడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఇవాళ నేను శైవుడిని, నేను బ్రాహ్మణుడిని, నేను రెడ్డి గారిని, నేను కమ్మవాడిని అని మనం విభజించుకుంటున్నాం. అవన్నీ కాదు. మీరందరూ అన్ని మతాలు ఒక్క గొడుగు కింద ఒక సర్కిల్లోకి రండి. ఇది వసుదైవ కుటుంబకం అని తమ స్వామి ఆ ఎంబ్లం చిహ్నం ఏదైతే ఉన్నదో దానిలో స్పష్టంగా మనకి ముస్లింస్ కి పడదు అన్నటువంటి రోజుల్లో కూడా ముస్లింస్ కూడా మన వాళ్ళే. అందుకే స్వామి ఒకసారి అన్నారు, నాతోనే అన్నమాట, సాయిబులను సాయిని చుట్టూ నేర్చుకోండి అని చెప్పారు. అంటే మనకి సాయిబులని పక్కన పెడతాం, దాంట్లో ముందు రెండు సాయి. కాబట్టి సర్వ మతాలని ఏకం చేయడం మామూలు విషయం కాదు. పైగా 72 ఏళ్ల క్రితం దాన్ని సాధించి ఒక అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక బోధని పరమ ప్రశాంతంగా సాగించారు. ఇక పురాణ కాలంలోకి మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా ఏ అవతార మూర్తినైనా మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనే భావంతో చూస్తే తప్ప స్వామి యొక్క సమగ్ర సబ్జెక్ట్ స్వరూపం మనకి అర్థం కాదు. అందుకని శ్రీరామచంద్రుని కనుక తీసుకున్నట్లయితే ఇక్ష్వాకురాజులు 99 మంది, అందులో శ్రీరాముడు 64వ రాజు. అంటే రాముడి కంటే ముందు 63 మంది రాజులు రాజ్యాన్ని ఏలారు. కోశాగారం ఏర్పడింది, మంత్రాంగం ఉన్నది. వశిష్ఠుడు అంటే జ్ఞాన గురువు ఉన్నాడు, రాజపురోహితుడు ఉన్నాడు, ఆయన బ్రహ్మర్షి. అంటే వ్యవస్థ ఏర్పడింది, ప్రజాపాలన ఏర్పడింది, రాజ్యాలకి పరిమితులు ఏర్పడ్డాయి, బౌండరీస్ ఏర్పడ్డాయి, యుద్ధాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం రాముడు వచ్చేనాటికే జరిగిపోయింది. ఆ తర్వాత రాముడు వచ్చి ఏం చేశాడంటే ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా సాగినటువంటి సమాజపరమైన, సాంఘికపరమైన, మతపరమైనటువంటి అనేక దుర్లక్షణాలన్నింటినీ సమన్వయం చేసి శ్రీరామచంద్రుడు 8వ ఏట యోగ వాసిష్టంలో మాట్లాడి, అంటే గురువు గారితో మాట్లాడుకొని ఆ మాటలో సంవాదం చేసి ప్రశ్నలు వేసి మనస్సు యొక్క మర్మాన్ని ఎరిగి యోగ వాసిష్టము అనేటువంటి పరమాద్భుతమైన మనోవైజ్ఞానిక గ్రంథాన్ని ఈ జగత్తుకు అందించాడు. కానీ రాముడు యోగ వాసిష్టం రాయలేదు. తర్వాత శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞ ప్రకారంగా అరణ్యానికి వెళ్ళాడు, రాక్షస వధ చేశాడు. ప్రతిరోజు ప్రతి సాయంత్రం ఒక ఋషివాటికలకు వెళ్ళాడు. ధ్యానము, ధారణ, సమాధి అనే 3 స్థితులలో తనను తాను నిబ్బరపరుచుకున్నాడు. ముఖ్యంగా రావణ వధ అయ్యే వరకు కూడా 13 సంవత్సరాలు తన కాలికి చెప్పు లేకుండా వెళ్ళాడు. నిజంగా మనం పాదకులు అంటాం మర్యాదగా, కానీ చెప్పులే కదా. ఏదో 2 చెప్పులు వేసుకుని ఆయన వచ్చాడు, నారచేతులు ధరించి. ఆ 2 చెప్పులు నాకు ఏమైనా తీసుకుపోతాడు భరతుడు. అక్కడ అవి లేవు చెప్పులు, మరి ఏమున్నాయి? ఒట్టి కాళ్లతో నడిచాడు రామచంద్రుడు 13 ఏళ్ళు ధర్మ సంస్థాపన కోసం. మరి ఆ తీసుకెళ్లిన భరతుడు ఏం చేశాడు? ఆ యుగ ధర్మాన్ని ఆలోచించినట్లయితే నంది గ్రామంలో దాన్ని పెట్టుకొని అదిగో అటువంటి సింహాసనం మీద దాన్ని పెట్టి శంకారమ్మకు సామగానములతో, శంకారమైనటువంటి సామగానం చేశాడు. శర్వాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో లావణ్య రేఖానితంతం వైతం పాదుకాయుగం రోజత్సింహ పీఠంపై శంకాపేతముగా ఉంచి రఘువంశస్వామిగా చూచుచున్. ఈ పాదుకలు రాముడు ధరించిన చెప్పులు మాత్రమే కాదు, నా దృష్టిలో నా రామచంద్ర ప్రభు నా అన్న, ధర్మ సంస్థాపనకు వచ్చినటువంటి వాడు, నాకంటే పైవాడు, మా అందరికీ మార్గోపదేశం చేసేవాడని శ్రీరామ పాదుకలని రాముడుగా భావించిన భరతుడి యొక్క ఆ ధర్మాన్ని, లక్ష్మణ స్వామి యొక్క సేవా తత్పరతని వీళ్ళు ఇద్దరూ లేని సమయంలో అయోధ్య నగరాన్ని శత్రువులు ఒక్కడు కూడా రాకుండా నివారించగలిగినటువంటి శత్రుఘ్నుడు యొక్క ధీర వీర గంభీర శూరమైనటువంటి ఒక 4 అన్నదమ్ముల కథ అక్కడ ఉంటే, అది రాముడి కథ అయితే
సత్యసాయి రాముడు సాకేత రాముడు కథ అది. సత్యసాయి రాముడు అవతారం దాల్చి వచ్చిన నాటికి పుట్టపర్తి ప్రాంతంలో, పుట్టపర్తిలోనే కాదు ఆ ప్రాంతంలో నీటి బిందువు లేదు, ధాన్యం లేదు, అధ్యాత్మం అమూడైపోతున్నది, మత మార్పిడి జరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో పుట్టలు ఎక్కువ, ఇళ్ళు తక్కువ, పాములు ఎక్కువ, మనుషులు తక్కువ. అటువంటి ప్రదేశంలో సత్యసాయి భగవానుడు వస్తే ఆయన వచ్చి ఏం చేశారు అంటే, ఏమీ వ్యవస్థ లేదు, రాజ్యాంగం లేదు, రాజులు లేరు, మంత్రులు లేరు, డబ్బు లేదు, తాగడానికి నీరు లేదు, తినడానికి సరైన తిండి లేని ప్రదేశంలో సమస్తమైనటువంటి విభూతుల్ని ఆధారం చేసుకుని వాటిని తెచ్చుకొని అక్కడికి వచ్చి, ఏ రామచంద్రుడు అయోధ్యలో పుట్టిన సీతాన్వేషణ కారణంగా లంక దాకా నడిచాడో, నడిచి ధర్మ సంస్థాపన చేస్తూ ఈ దారిని కూడా నడిచి వెళ్ళాడో అటువంటి ప్రదేశం ఇది ఖమ్మం కదా, భద్రాచలం. ఈ ప్రాంతం అంతా స్వామి వెళ్ళాడు, రాముడు నడిచిన దారి ఇది. అటువంటి ఆ రాముడు ఒక ఎత్తు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు. వస్తూ ఆయన ఏం చేశాడు, యోగమాయని దేవకీదేవి దగ్గర, తల్లి దగ్గర పెట్టాడు. లోకమాయని తీసుకుని పుట్టిన మరుక్షణమే ఆ ప్రదేశం వదిలిపెట్టి ప్రజభూమికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి కన్న తల్లిని దూరం చేసుకుని తాను పెంచిన తల్లి వైపు వెళ్ళిపోయి అక్కడి నుంచి ధర్మ సంస్థాపనార్థాయ ఆయన కార్యక్రమాన్ని ఆయన సాగించిన వింధ్య పర్వతాలు దాటి ఆయన రాలేదు. వింధ్య పర్వతాల అవతలే మధుర, బృందావనం ఆ ప్రాంతంలోనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితం అంతా కూడా గడిచిపోయింది. రాముడా అయోధ్య నుంచి సేతు దాకా వచ్చాడు. ఆయన పని మీద వచ్చాడు, భారతీయ మధ్యలో ధర్మ సంస్థాపన చేశాడు. ఈ రెండు అవతారాలు ఇట్లా అయితే, సత్యసాయి భగవానుడు తాను ఏ ప్రదేశంలో పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ తమ అవతార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో, ఎక్కడ తన నుంచి రావాల్సినటువంటి ఆధ్యాత్మిక తరంగాలు జగత్తును ముంచెత్తవలసి ఉన్నదో ఆ ప్రదేశంలోనే నిలబడి అక్కడే ఉండి సర్వ ప్రపంచాన్ని తన పాదాల దగ్గరికి తెచ్చుకున్న ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన ఎక్కడ కదలేదు. ఒకే ఒక్క దేశం, ఒకే ఒక్కసారి ఈ సముద్రం దాటి వెళ్ళారు. కానీ అఖండ భారతావనిలో ఇవాళ స్వామి దివ్యమైనటువంటి సందేశం వేళ ఖమ్మంలో మనం వేళ వింటున్నాం. ఇట్లా ప్రపంచంగా ఎవరు మాట్లాడుతున్నారు, ఎందరెందరో వింటూ ఉన్నారు. ఎట్లా వింటున్నారంటే, మార్గే మార్గే శాఖినాం రత్నవేది వేద్యాం వేద్యాం కిన్నరి బృందగీతం గీతే గీతే మంజులా మోదవాక్యం వాక్యే వాక్యే మంజులా లాపగోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం రామచంద్ర. ఈ అడవి, ఈ గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళాలంటే అడవి దారిలో కాలిబాటలో వెళ్ళాలి. వెళుతూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఒక రావి చెట్టు, మర్రి చెట్టు ఉంటే దాని చుట్టూ ఒక వేదిక ఉంటే గిరిజన స్త్రీలంతా కూడా తమ సంసారానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులన్నీ శుభ్రపరచుకుంటూ ఇవాళ మనం మాట్లాడుకునేవి కాకుండా అందులో పెద్ద అయినటువంటి ఒక ఆమె ఏదో చెప్తున్నది. వీళ్ళు ఆహా ఓహో తర్వాత ఏమైందని అడుగుతున్నారు. ఆమె కథాకరణ మార్గంలో చెప్తున్నది. ఏం చెప్తున్నది అంటే, తత్కథ రామచంద్ర, రాముడి కథ చెప్పుకుంటున్నారు. రాముడి కథ ఒకసారి చెప్పుకుంటే సరిపోతుంది కదంటే సార్. ఎందుకంటే రసమయమైన, రమణీయమైన, మనోజ్ఞమైన, ఒక అద్భుతమైనటువంటి శాంతి ప్రధానమైనటువంటి ఒక గాథ శ్రీరామచంద్రుడి కథ కనుక, అది ధర్మ ప్రవాహం కనుక దానిని ఎన్నిసార్లు విన్నా, ఎన్ని గళాలు పలికినా, ఎన్ని కళాలు రాసినా, ఎన్ని యుగాలు మారినా శ్రీరామ శబ్దం మానవుడికి రమణీతి రామ, ఒక హాయిని, ఆనందాన్ని, ప్రసన్నతని, ప్రశాంతతని, భద్రతని, అభయాన్ని అనుగ్రహిస్తుంది కనుక గిరిజన స్త్రీయే అలా పాడుకుంటూ ఉన్నారు. ఆనాడు ఎలా జరిగిందో ఇవాళ మార్కే మార్కే శాఖినాం రత్నవేది. ఇది ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క జిల్లా అయినట్లయితే దాని మధ్యలో మనబోటి వాళ్ళని కూర్చొని ఏమి చెప్పుకుంటున్నామంటే తర్వాత ఏమిటంటూ మీరు, తర్వాత ఏం చెప్పాలనుకుంటూ యువతల వారు అందరూ కలిసి
తత్కథా రామచంద్ర కాదు, తత్కథా సాయి రామచంద్ర. శ్రీ సత్యసాయి భగవానుడి కథ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం. ఈ రెండు విజయపర్వతాలు దాటి రాలేదు వాళ్ళు ఎవరు కూడా. కానీ స్వామి ఇవి ఏమీ దాటకుండా సనాతనమైనటువంటి ధర్మాన్ని ఇన్ని దేశాలలోకి, ఇన్ని జాతులు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, వీటన్నింటినీ దాటించి ఎలా చేర్చారు అంటే అదే స్వామి యొక్క దివ్యత్వానికి నిరూపణ. 30 దేవతలు కనుక ఒక్క రూపం ఎత్తినట్లయితే ఆ రూపమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఒకే ఒక రూపం. దాన్ని చూస్తే 30 దేవతలు అక్కడే ఉన్నారు, అమ్మవారు అక్కడే ఉన్నది. ఇందాక చెప్తున్నా లలితాదేవి దత్తావతారము భిన్న భిన్న స్వరూపాలుగా ఉన్న మూలం ఒకటే ఉన్నది. కాండం పెరిగింది, శాఖోపశాఖలైంది. ఏ శాఖకు వెళ్ళినా సత్యసాయి భగవానుడి యొక్క దివ్యనామమే, దివ్య సంగీతమే, దివ్య గాథాలాపనే అది శ్రవణయోగ్యంగా, శుభగశయంగా, పరమాద్భుతంగా, రమణీయంగా, ఆర్ద్రంగా, అనుభూతిపరంగా సాగిపోతూ ఉంటుంది. కనుక సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో ఇది ఒక మహాప్రవాహం. ఈ ప్రవాహంలో ఇంకా కొన్ని విశేషాలు ఏంటంటే శ్రీరామచంద్రుడు దేహంలో ఉండగా ఆయనకి మందిరం లేదు, గుడే లేదు. అంతేకాదు ఆయనకు గాయత్రి లేదు. కానీ సత్యసాయి భగవానుడు దేహంలో ఉండగా కొన్ని వేల మందిరాలు ఈ ప్రపంచంలో ఏర్పడ్డాయి. నాగేశ్వర మందిరమే వద్దు, ఎచ్చటనున్నవాడు సాయి అని 8 సంవత్సరాల వెదకి చూచిన పత్రిని లేదు, పత్తిని లేదు. సర్వ హృదయముల నిండి ఉంటున్న సత్యము కల్పగా వచ్చను నాడు సాయి అయి నేను సత్యసాయి అయి అని స్వామి ప్రకటించారు. మీ హృదయాలు ఆ మందిరాలు మిగతావన్నీ కూడా ఒకటి అవన్నీ మోటార్ సిమెంట్ దాంతో కట్టింది. మీ హృదయాలు ఆ మందిరాలు అన్నారు స్వామి. అటువంటి సత్యసాయి భగవానుడు మందిరాలు ఎన్ని ఏర్పడ్డాయి అంటే ఇంకో విశేషం ఏంటంటే స్వామి కాలంలో ఇది ఏర్పడటం ఒకటి. నా పూర్వ అవతారము, నా పూర్వ శరీరము షిరిడి అవతారం అని స్వామి ప్రకటించే వరకు షిరిడి సాయినాథుడు కూడా మందిరం లేదు, ఒక్క షిరిడిలో తప్ప. ఆ తర్వాత 3 మందిరాలు చిన్న బొమ్మలు వచ్చాయి. ఒకటి చీరాల, రెండవది గుంటూరు, మూడవది తెనాలి. అవన్నీ ఫస్ట్ సైజులో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు. ఆ 3 తప్ప షిరిడి సాయికి మందిరాలు లేవు. కానీ స్వామి ఎప్పుడైతే ఆ పూర్వావతారం ఇది అన్నారో ఇవాళ షిరిడి సాయి మందిరం లేని గుడే లేదు, షిరిడి సాయి పట్టం లేని ఇల్లే లేదు, షిరిడి వెళ్ళని మనిషే లేడు, షిరిడి స్వామి గురించి మాట్లాడిన వాడు లేడు. ఇవన్నీ ఎలా ఏర్పడతాయంటే సత్య ప్రమాణమైనటువంటి ఒక వాక్కు, సత్య ప్రమాణమైనటువంటి ఒక ప్రకటన, సత్య ప్రమాణమైనటువంటి ఒక దివ్య రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది జాతికి ప్రమాణంగా ఉంటుంది. భగవద్గీతలో అంటాడు, ఒక పరమాద్భుతమైన ప్రాజ్ఞుడు కనుక ఏ దారిన నడిచి వెళ్తాడో, ఏ అద్భుతమైన వాక్యాన్ని ఈ జగత్తుకు అందిస్తాడో, ఎట్లా సప్రమాణికంగా జీవిస్తాడో ఆ దారిన ప్రపంచం అంతా నడుస్తుంది అని భగవద్గీతలో కృష్ణుడి యొక్క ప్రమాణం. అలాగే ఇవాళ సత్యసాయి భగవానుడు ఏర్పరిచిన మార్గంలోనే మందిరాలు ఏర్పడినాయి. అలాగే రామకృష్ణులకి వారి కాలంలో గాయత్రి లేదు. 1977 డిసెంబర్ 24వ తారీఖున బెంగళూరులో అంటే వైట్ ఫీల్డ్ లో స్వామి ఉండగా పక్కన గంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కాసేపు ఏదైనా మాట్లాడండి అని స్వామి చెప్పారు. మైక్ దగ్గరికి వెళ్ళారు, ఏదో మాట్లాడాలని వెళ్ళారు. కానీ ఆయనకు తెలియకుండానే ఆయన నోటి నుంచి ఒక మహాగాయత్రి బయటకు వచ్చింది. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ అయిపోయింది. ఆయన ఆలోచనలో పడ్డారు, ఇదేంటి నేను ఎప్పుడు అనుకోలేదే, నాకు తెలియదు ఇది ఎలా వచ్చింది అని. కానీ జ్ఞాని గనక, వేదంలో పండు గనక ఆ మైండ్ స్పీడ్ ఆఫ్ థాట్ అంటే వచ్చేసి స్వామి దగ్గరికి, స్వామి నన్ను వందించాలి మీరు అన్నాడు. ఎందుకని, ఏం జరిగింది, బాగా చెప్పావు కదా అన్నారు. స్వామి అన్నింటికీ కూడా ఆ రూపం ఎవరి గురించి, ఏ ఉపాసనామూర్తుల గురించి గాయత్రి చెప్పారో స్వామివారు సత్యసాయి భగవానుడు గనక తన్న సత్యహ అనాలి కదా, నేను తన్న సర్వహ అన్నాను, మన్నించండి స్వామి అన్నాడు ఆయన. ఏమి శాస్త్రి మహామంత్రాత్మక గ్రంథంలోను ఆ పైన రుద్రంలోను ఈశ్వరుని గురించి ఏం చెప్పారు?
సర్వభ్యః సర్వభ్యః అని చెప్పలేదా? సర్వుడు శర్వుడు అన్ని తానే అని చెప్పలేదా? 32 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో శివతత్వంలో, అందులో సత్య, మాహేశ్వర, సదాశివ ఇవన్నీ కూడా శివుడివే కదా. మరి ఆ సర్వః అనేటువంటి పదమే ఖచ్చితమైనది, సత్యమైనది, నిత్యమైనది, అనుకూలమైనది, అది నిజమైనది. ఇక సందేహం నేను ఎవరి జీవితంలోనూ ఒక మహామంత్రాల గ్రంథం ఉన్నదని తెలియని రోజుల్లో సత్యసాయి భగవానుడు వేదమూర్తి అనడానికి రుక్సామ యజ్ఞమూర్తి కనుక ఆ గ్రంథంలోకి వెళ్ళి చదువుకోమని సూచన చేశారు. అప్పుడు ఆయనకు ఒక్కసారి స్పంద కలిగింది. కానీ స్వామి ఇంకో చిన్న అనుభవం ఉంది నాకు, అది మీరే చెప్పాలి ఏమిటి అని అడిగారు. మామూలుగా గాయత్రి 3 పాదాలు ఉంటాయి, 108 బీజాక్షరాలు ఉంటాయి. కానీ నాకేదో ఎంత లెక్క కట్టినా గణన చేసినా 109 ఏదో మనసు కనిపిస్తున్నది, అది నాకు అర్థం కావటం లేదు అన్నారు. సంప్రదాయ గాయత్రి సూర్యుడి నుంచి, సూర్యోపాసన వల్ల బ్రహ్మముఖం నుంచి వెలువడి, బ్రహ్మముఖం నుంచి వశిష్ఠుల వారి దగ్గరికి వస్తే, వశిష్ఠుల వారి దగ్గర ఉన్నటువంటి గాయత్రి మంత్రానికి భూభువ అనే 2 పదాలు 2 చేర్చి విశ్వామిత్రుడు ఈ జగత్తుకి గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. మీరు ఈ ప్రపంచంలో ఏదైనా కామ్యస్థితి, ఏదో రోగం పోవాలి, రుణం తీరాలి, ఆయుష్ పెరగాలి, ఆరోగ్యం రావాలి, ఆదాయం కావాలి అనుకునే వాడికి ఆ గాయత్రి చేయటం మొదలు పెడితే లౌకికమైన విద్య వస్తుంది, పారలౌకిక విద్య వస్తుంది, విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు ఏర్పడతాయి. అవి చదవగా చదవగా అనగా గాయత్రి మంత్రోపాసన చెయ్యగా ఒక తండ్రి ద్వారా దాని ఉపాసన బ్రహ్మోపదేశం పొందితే అది జరుగుతుంది. కానీ సత్యసాయి గాయత్రిలో ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు, ఎవరికైనా మనస్సు అటు ఇటు అతలాకుతలమైనప్పుడు, జీవితం సరిగ్గా నడవనప్పుడు, నడవటం లేదే అని అనుకున్నప్పుడు, పరమేశ్వరుడు అనుగ్రహం నాకు కావాలని మీకు అనిపించినప్పుడు సాయత్రి సత్యసాయి గాయత్రి చదువుదామని మీరు అనుకుంటూ ఉండగానే ఆ 109వ బీజాక్షరంలో అనుగ్రహంగా దాంట్లో నేనే ఇచ్చానన్నాను. అంటే మిగతావన్నీ ఉపాసన చేయాలి, ఇది చేయాలి అని అనుకోవడంతోనే ప్రభావం ప్రారంభమవుతుంది అని సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో వారు దేహంలో ఉండగానే 1977 డిసెంబర్ 24 నాడు పుట్టినటువంటి ఈ గాయత్రి మహోజ్వలమైనటువంటి గాయత్రి. దీని ప్రభావం ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఏదో యాంత్రికంగా చదవకుండా దాని మంత్రంగా, తంత్రంగా, యంత్రంగా, పూర్ణంగా, నిబద్ధతతో, నిష్ఠతో, గరిమతో, చిత్తైకాగ్రస్తతో కనుక దాన్ని చదివినట్లయితే మనము ఏం కావాలో కోరుకుంటే అది ఇవ్వదు ఆ మంత్రం, ఆ గాయత్రి. తాను పరమాత్మ మనకు ఏది ఇవ్వదలుచుకున్నారో దాన్ని అనుగ్రహిస్తుంది. మనం ఏం కోరుకుంటాం? ట్రాన్సియంటల్ ఇవ్వాలని. ఏది తాత్కాలికమో అడుగుతాం, సుఖం అడుగుతాం, సంతోషం అడుగుతాం. కానీ పరమాత్మ 2 ఇవ్వడు. ఇస్తాడేమో కానీ 2 కూడా తాత్కాలికం. మరి నిత్యము, సత్యము, శాశ్వతమైనది ఏదంటే అది ఆనందము. ఏమి ఆనందము? మనుష్యానందము, మనీషానందము, మానవగంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, అడగా హిరణ్యగర్భానందము. సత్యసాయి గాయత్రి చదివితే మన జీవితంలో ఏదో ఒక రోజున ఈ ప్రాపంచికమైనటువంటి రుగ్మతలన్నీ పోగా ఏమి లభిస్తుందంటే పరమ చరమ ఆనందదాయకమైనటువంటి హిరణ్య గర్భానందం మనకు కూడా లభిస్తుంది. మిగతా వారంతా అవతారముఖులంతా ఈ మార్గంలో వెళ్ళండి, ఈ మంత్రం చదవండి, ఈ ఉపాసన చేయండి, ఆ దేవతలు మీకు కనపడతారు, దేవతలు వేరే ఉన్నారు, దేవుళ్ళు వేరే ఉన్నారంటే సత్యసాయి భగవానుడు మాత్రమే ఒక్క మాట చెప్పారు. దేవుడు అనగా వేరు దేశంలో లేడు, తాను చేయి పనుల ఎందు తగిలి ఉంది అని చెప్తూ అసలు నీకు నాకు ఏది తేడా లేదు, మన ఇద్దరం ఒకటే, యు ఆర్ మీ, ఐ ఆమ్ యు. మీరెవరు దేవుడిని చేసి పక్కన పెట్టుకుంటున్నారు, కానీ మీ అందరి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది నా రెజనెన్స్, నా రీసౌండ్, నా రిఫ్లెక్షన్ అని చెప్పినటువంటి ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. వేదాంతులందరూ స్వామిని అడిగారు, బ్రహ్మము అంటే ఏంటి అని అడిగారు. బ్రహ్మం అంటే ఏమిటి చెప్పాలంటే 3 సెషన్స్ కావాలి నాకు. ఆ శాస్త్రం ఈ శాస్త్రం కోట్ చేయాలి. స్వామి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఏమిటంటే దేనిని ఈ కనులు చూడలేవో
కానీ దేని వల్ల ఈ కన్నులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము. కాబట్టి నీకు బ్రహ్మము అభేదము, అద్వితీయము, అద్వయము, అది రెండు భిన్నం కాదు అని అంటూ చుక్కలన్నీ బ్రహ్మ, సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు అన్నారు బ్రహ్మ, జలము బ్రహ్మ, తండ్రి అన్నారు బ్రహ్మ, తల్లి అన్నారు బ్రహ్మ, వల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీ బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించినది బ్రహ్మ, పోషించినది బ్రహ్మ, గిట్టించినది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, సర్వమును కలిగి సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. మీకంటే నేను భిన్నంగా లేను, నేను బ్రహ్మని చెప్పడానికి వచ్చాను, మీరు వినడానికి వచ్చారు. సర్వమును కలిగి ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. అంటే తనను ప్రత్యేకంగా దూరంగా పెట్టుకోకుండా జగత్తులతో నడయాడినటువంటి పరిపూర్ణ దత్త అవతార మూర్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఎలా దత్త స్వరూపం నిరూపణ ఎట్లా అంటే, దత్తుడు అంటే ఎవరు? ఈ జగత్తుని దత్తమైన వాడు, అంటే ఈ జగత్తు కోసం నిరంతరం శ్రమించేవాడు, ఈ జగత్తుని దత్తత తీసుకునేవాడు. రక్షకుడు ఆయనే, పాలకుడు ఆయనే, పోషకుడు ఆయనే, జనుడు ఆయనే, జనము ఆయనే, జగతి ఆయనే, సుగతి ఆయనే, ప్రగతి ఆయనే, అంతా కానీ ఈ ప్రపంచంలో అనేక మందిని సృష్టించి అందరి యందు తన శక్తిని నిక్షిప్తం చేసి ఈ జగత్తుని అపూర్వమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమల వైపు నడిపించడానికి వచ్చినటువంటి పరిపూర్ణ మహాపరిపూర్ణ అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. ఎందుకంటే నిరూపణ చేశారు, ప్రమాణం శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి. అనుభవాలు మిరకిల్స్ కాసేపు ఆనందం కలిగిస్తాయి, దానికోసం మనం ఇంత దూరం రానక్కర్లా. ఎవరి అనుభవం వాడిది, ఎవరి దగ్గరతనం వాడిది, ఎవరు పొందారో, ఎవరు పోగొట్టుకున్నారో, ఎవరు నిలబెట్టుకున్నారో మనకెందుకు, ఎవరి జీవితం వాడిది కనుక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ వెళ్ళినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క అవతారం. శ్రీరామచంద్రుడు రామరాజ్యం పాలించాడు అని మనం చెప్పుకుంటాం. ఏది రామరాజ్యం? ఆయన పాలించిన 11,000 సంవత్సరాలు రామరాజ్యమా? కానే కాదు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళడానికి బయటకు వెళ్తున్నప్పుడు అయోధ్య నగరం మొత్తం కూడా రాముడి దగ్గరకు వచ్చి, నీవు లేని అయోధ్యలో మేము ఉండమన్నారు. అంటే అవును, మీరు వెళ్ళండి, అడవుల్లో కొన్ని అక్కడ జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి, అవి ఏవో అక్కడ పుట్టి పెరిగిన పండు, కాయ, ఆకులు, అనుమతిని బతుకుతాయి. అయోధ్య నగర ప్రజలందరూ కూడా అరణ్యంలోకి వస్తే ఆ పర్యావరణం అంతా దెబ్బతినదా? పైగా నా తండ్రి రాజుగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను వెళ్ళమన్నాడే కానీ మిమ్మల్ని వెళ్ళమని అనలేదు. ఒకవేళ నేను అయోధ్యలో ఉన్నా మీరు నేను రోజు కలుసుకుంటామా? మీ అవసరమైనప్పుడు మాత్రమే నా దగ్గరకు వస్తారు, మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు ఎప్పుడో నేను బయటకు వస్తాను, మనం రోజు కలుసుకునే వాళ్ళం కాదు కదా. నేను లేని 14 ఏళ్ళు మీకు ఇళ్లలో ఉండండి అని అంటే స్వామి చెప్పినటువంటి మాట విని వాళ్ళు ఒక పని చేశారు. ఏం పని చేశారంటే, ఏ తల్లి గర్భంలో నుంచి గర్భాలయంలో నుంచి ఆడపిల్ల పుడితే రామా అని పేరు పెట్టుకున్నారు, మగపిల్లవాడి కనుక పుడితే వాడికి రామ అని పేరు పెట్టుకున్నారు. సంస్కృతంలో రామ అంటే పుల్లింగం, రామ అంటే స్త్రీలింగం, భవ పుల్లింగం, భవ, శివ శివ అట్లా. అంటే దీర్ఘం కనుక ఉన్నట్లయితే ఇది అది కనుక రామ రామ అంటూ 14 సంవత్సరాలు రాముడు అయోధ్యలో అంతఃపురంలోనే ఉన్నాడు అనుకుని ఇంకో పేరు పెట్టకుండా, పిలవకుండా, ఇంకో మంత్రం లేకుండా శ్రీరామ మంత్రాన్ని యంత్రంగా మార్చుకొని ఆడపిల్లని రామ అంటూ, మగపిల్లవాడిని రామ అంటూ, రామ 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 అంటూ 3 సార్లు అంటేనే సహస్రనామ తత్తుల్యం. వాళ్ళు 14 ఏళ్ళు రామనామ స్మరణ చేశారు. ఆ రామనామ స్మరణ చేసిన కారణంగా ఏమైపోయింది? అయోధ్య అంతా రామరాజ్యం అయిపోయింది. ప్రతి ఇంట, ప్రతి శరీరంలో రాముడు నివసించాడు. అలాగే సత్యసాయి భగవానుడు ఈ ధర్మ ప్రబోధం చేసి, ఇందా చెప్పా కదా రాముడు యోగవాసిష్టం రాయలేదు అని, కానీ రాముడు ఏ అవతారం ఉంటేగా స్వయంగా గ్రంథాలు రాసినవి ఎక్కడైనా విన్నామా? కృష్ణుడు భగవద్గీత రాశాడా? రాయలేదే. వ్యాసేన పురాణం వినా, చాలా పెద్ద పురాణం అంటే అంతకాలాలకు చెందిన ఒక ముని, ఒక మహర్షి ఈ భగవద్గీతని రాశాడు అని. ఇక రామాయణం వాల్మీకి రాశాడు. కానీ ఒక అవతారమూర్తి ఈ కాలంలో, ఈ కలియుగంలో 17 వాహినులు రాశారు. రామకథ రసవాహిని, భాగవత వాహిని. ఆయన రాయనట్టు లేదు, చెప్పనట్టు లేదు.
4372 పేజీలు మ్యానుస్క్రిప్ట్ స్వామి రాశారు స్వయంగా కూర్చొని. ఎవరికి డిక్టేషన్ ఇవ్వరా? అంటే ఏంటి అది? ఎవరు ఆ కనిపిస్తున్న సత్యసాయి ఎవరంటే సాక్షాత్ శారదాదేవి, సాక్షాత్ సరస్వతి స్వరూపం. మరి ఇంత మహాశక్తి ఇదంతా ఎలా ఏర్పడిందని విచారణగా చేసినట్లయితే రాముడి కాలంలో రాముడు వానర సైన్యాన్ని తీసుకొని రామరావుని యుద్ధం ప్రకటించాడు. అరణ్యవాసానికి వెళ్ళమన్నాడే కానీ పట్టులు తీసుకెళ్ళడం లేదు, సంభారాలు తీసుకెళ్ళడం లేదు దశరథుడు. కానీ ఒంటరిగా వెళ్ళాడు. అలాగే ప్రశాంత్ నిలయంలో పుట్టపర్తిలో జన్మ ఎత్తినటువంటి సత్యసాయి భగవానుడు ఒక్క వ్యక్తిగా ప్రారంభమై 8th స్టాండర్డ్ కూడా కంప్లీట్ చేయకుండా ఈ ప్రపంచమంతా తలెత్తుకొని శిరశక్తి సగర్వంగా చెప్పుకునేటువంటి సత్యసాయి యూనివర్సిటీని ప్రారంభం చేశారు. అది గ్రామీణ ప్రాంతాల్లో. గ్రామసేవ రామసేవ అని చెప్పడం స్లోగన్ కాదు, నిరూపించారు. అలాగే వైద్యాలయం ప్రారంభించారు. ఇందాక చెప్పినట్లు 50 సంవత్సరాలు అయిన తర్వాత 60వ సంవత్సరం వచ్చేప్పటికి విద్యా వైద్య రంగాలకు మరమ్మతు చేశారు స్వామి. ఇవన్నీ కూడా చాలా సప్రమాణికమైనటువంటి అద్భుత చరిత్ర ఇది. దీన్ని అలా గమనించాలి. ఏదో స్వామి దగ్గరికి వెళ్ళారు, నా దగ్గర తీసుకున్నారు, నాకు ఉంగరం ఇచ్చారు, నా బంగారం ఇచ్చారు, నా రోగం పోగొట్టారు, దానికోసం నాకు రాలా. ఒక వ్యక్తి కోసం నాకు రాలా. ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. సత్యయుగానికి తొలి మెట్టు కావాలి. సత్యయుగం అంటే అందరూ ధ్యానము, తపస్సు, యోగము, సేవ, ప్రేమ ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్తూ సేవ, ప్రేమ అనేటువంటి 2 భావాన్ని కూడా ఇవాళ మనం లవాలు సర్వాలు చెప్తున్నామే. దాని మూలం ఎక్కడ ఉన్నది? హెల్ప్ ఎవర్, హర్ట్ ఎవర్ మూలం ఎక్కడ ఉన్నది? స్వామి వేళ భాషలో చెప్పారు. అందరికీ అర్థమయ్యేట్టు ధర్మక్షేత్రంలో ఒక ఫారినర్ వచ్చి మీకు 18 పురాణాలు ఉన్నాయి, 18 గాథలు ఉన్నాయి, అనేక మంది దేవతలు ఉన్నారు, అసలు దీని మూలం ఏంటి, ఇన్నెందుకు ఉన్నాయి అని అడిగినప్పుడు ధర్మక్షేత్ర తలుపు తీసుకుని బయటకు వచ్చిన స్వామి అతనితో చెప్పిన మాట ఇది. వ్యాసుల వారు చెప్పారు, ఈ ఇతరులను బాధించకూడదు, అందరికీ సహాయం చేయాలి, అందుకే మానవ దేహం వచ్చిందని చెప్తూ ఆనాడు హెల్ప్ ఎవరు, హర్ట్ ఎవరు అక్కడ ఉంటుంది. ఇక లవాల్ సర్వాల్ ఇదేమిటి అంటే ఏనకైనా ప్రకారేణ యశకశాపిదేహిన సంతోషం జనయత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం అన్నది వేదం. ఏది నిజమైనటువంటి ఈశ్వర పూజ అంటే ఏనా కేనా నేను ఎందుకు వచ్చాను, వచ్చి ఏం చేస్తున్నాను, మానవ జీవితాన్ని మానవుడిగా జీవిస్తున్నానా లేదా, నేను జీవిస్తున్నందువల్ల అరహితం అవుతున్నదా, ఏ ఒక్కటి వరకైనా నా ఉనికి వలన, అస్తిత్వం వలన, వ్యక్తిత్వం వలన ఆనందం కలుగుతున్నదా అని ప్రశ్నించుకొని ఎవరైతే భగవంతుడిచ్చిన ఒకానొక ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్న వారికి కనుక ఆనందం కలిగించగలిగితే తదేవ ఈశ్వర పూజ, అది మాత్రమే ఈశ్వర పూజ. ఇది వేద ప్రమాణం. అందువలనే స్వామి గారి సేవలు అంటే సేవలు అహంకారాన్ని తూర్చుకోవటానికి, మమకారాన్ని నిలబెట్టుకోవటానికి, మమతాబంధాలన్నింటినీ కూడా ఒక స్వస్వామి సంబంధంగా మనందరం పరస్పరమైనటువంటి ప్రేమభావంతో ఉండటానికి ఈనాటి అధునాతన కాలంలో మానవుడు ప్రాపంచికమైనటువంటి ఎన్నెన్ని ఆకర్షణలు ఉన్నా, ఎన్నెన్ని అవకాశాలు ఉన్నా తనను తాను ఎలా నిలబెట్టుకుంటాడు, మానవుడుగా ఎలా జీవిస్తాడు, దానవత్వాన్ని ఎలా పోగొట్టుకుంటాడు, దీనత్వం చేయి జాపేది ఎప్పుడు మానేస్తాడు, తనలో ఉన్న మానవత్వాన్ని దుర్భమానం ఎలా చేస్తాడు, తనలో ఉన్న దివ్యత్వాన్ని తాను ఎప్పుడు గమనిస్తాడు అని చెప్తూ ఈ లవాల్ సర్వాల్ ఈ 4 మహావాక్యాలు ఏది అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞాన బ్రహ్మ, తర్వాత తత్వమసి, ఈ 4 సంస్కృత పరంగా వేద కాలంలో ఎంత ప్రమాణమో రాబోయేటువంటి కాలంలో హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఈ 4 మహావాక్యాలు మీరందరూ గ్రహించాలి. ఈ 4 చేయగలిగితే పద్యాలు అక్కర్లేదు, పాటలు అక్కర్లేదు, ఉపన్యాసాలు అక్కర్లేదు, పుస్తకాలు వ్యాసాలు రాయవలసిన పని లేదు. జీవితంలో ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, నేను ఇవాళ ఎవరికైనా ఉపయోగపడతానా, ఎవరికైనా సేవ చేయగలుగుతానా, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో లేదో నాకు తెలియదే, నేను ఎవరినైనా ప్రేమించగలనా అని హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని చూపు చేత కానీ, భావం చేత కానీ, తలపు చేత కానీ ఎవరిని బాధించకుండా ఉండగలిగితే అతడు సత్పురుషుడు అవుతాడు. అలాగే అందరినీ ప్రేమించగలిగితే దాన్ని మించినటువంటి భావమే లేదు.
ప్రేమ అంటే సినిమాలో టీవీలో చూపించే ప్రేమ కాదు. రాగము అంటే నాకు నా సోదర సోదరి మళ్ళీ నా తోబుట్టువులకు ఉన్న బంధం రాగబంధం, అది రక్తబంధం. అని దాని తర్వాత అనురాగబంధం ఏర్పడుతుంది. ప్రపంచానికి నాకు ఉన్న సంబంధం అనురాగబంధం. నాకు భగవంతుడితో అంటే నాలో ఉన్న భగవంతుడితో కనుక నేను బంధాన్ని ఏర్పరచుకోగలిగితే అది నిజమైన ప్రేమ. మనం భజన చేస్తాం కదా, ఆవో సాయి మనమందిరిని, నువ్వు వచ్చేసే ఆవో సాయి ఇలా నడుస్తుందా, మనం వచ్చాడుకుందాం, వచ్చి నలుగురున్నాం అనుకున్నాం. నమ్మకం కలిగింది స్వామి మనలోనే ఉన్నారు. మనం ఎలా ఉండాలి? స్వామిగా ఉండాలి, స్వామిగా ఆలోచించాలి, స్వామిగా జీవితాన్ని పణం పెట్టాలి, స్వామిగా జీవితాన్ని రోజుకు 22 గంటలు ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి. మనం చేయగలవా? చేయలేము. మనం చేయలేం కనుక మనం ఇలా ఉంటాం. ఏదైనా చేయగలరు కనుక పరమాత్మ అవుతారు. కానీ పరమాత్మ స్థాయికి మీరు రెండింటున్నారు స్వామి. మీకు మానవ జన్మ బహునాం జన్మనామంటే జ్ఞానవాన్ మాం ప్రపంచండి. ఎన్ని జన్మలో ఎత్తి ఎత్తి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి, సత్సంగం అంటే ఏమిటి, సత్సంగత్యం అంటే ఏమిటి, సంకీర్తన అంటే ఏమిటి, దీని అర్థం ఏంటని ఇప్పుడు అడుగుతున్నారు. ఇంతవరకు అడగలేదు. అంతకుముందు అర్థార్థులుగా వచ్చారు. ఇవాళ జ్ఞానం అంటే ఏమిటని ఇప్పటికి అడుగుతున్నారే. మళ్ళీ మన జన్మ ఉన్నదో లేదో మనకు తెలియదే. మరి ఈ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలని విచారణ చేసుకోవాలని చెప్తూ మన అదృష్టాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే రామావతారంలో మనం పుట్టామో లేదో మనకు ఎరుకలేదు, కృష్ణావతారంలో పుట్టామో లేదో మనకు ఎరుకలేదు, షిరిడి సాయినాథుడి అవతారంలో ఉన్నామో లేదో తెలియదు. 2011 తర్వాత పుట్టిన వాడికి సత్యసాయి అవతారంలో ఉన్నాడో లేదో వాడికి తెలియదు. మరి 2011 ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఉన్నటువంటి మానవాళి వాళ్ళందరికీ కూడా రాబోయే 21 తరాలు ఏం చెప్పుకుంటాయో తెలుసునా? మా తాత ముత్తాతల ముత్తాతల తాతల వారికి వారందరూ కూడా సత్యసాయి భగవానుని సశరీరంగా చూశారు, వారిని దర్శనం చేసుకున్నారు, వారి మాటలు విన్నారు, వారి పాటలు విన్నారు. వారు చేసినటువంటి సమాజ సేవ అద్భుతమైన సేవ. మాధవుడు మానవుడికి సేవ చేసినటువంటి కాలం ఇది, యుగం ఇది. ఇటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారం మామూలు అవతారం కాదు. ఇది స్వామిని అతిశయోక్తితో నింపేది కాదు. ఒక్కొక్క ప్రతి మాట ప్రతి అనుభవం కూడా సత్య ప్రమాణంతో కూడి ఉన్నటువంటిది. ఇందులో ఏ ఒక్కటి అసత్యం కాదు. ఎందుకని కాదు అంటే స్వామి సత్య స్వరూపం. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి అసత్యం నశిస్తుంది, అధర్మం నశిస్తుంది, అవివేకం నశిస్తుంది, అవిద్య నశిస్తుంది, అనాచారం నశిస్తుంది. మరి ఏం మిగులుతుందంటే దివ్యమైనటువంటి దివ్యాత్మ, ప్రేమాత్మ. అందుకని చూడండి, స్వామి ఎవరిని కూడా మా మిగతా నా బిడ్డలారా, నా బంధువులారా, నా భక్తులారా, నా శిష్యులారా, దివ్యాత్మ స్వరూపులారా. ఈ స్థాయి అది. ప్రేమాత్మ స్వరూపులారా, దివ్యమైనటువంటి మీ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి దివ్యత్వాన్ని ప్రేమగా మార్చుకొని ప్రేమాత్మ స్వరూపులు కండి. ప్రేమాత్మ స్వరూపులు కావాలంటే మీకు ఉదాహరణ ఎక్కడ? స్వామిని మించిన వరకు ఉదాహరణ లేదు కనుక స్వామి యొక్క చరిత్ర, దివ్య చరిత్రని మనం కనుక గమనించినట్లయితే ఇంతవరకు వచ్చినటువంటి ఎన్ని అవతారాలు రానివ్వండి, ఎన్ని గ్రంథస్థం కానివ్వండి, ఎన్ని కీర్తనలు జరగనివ్వండి, కానీ సత్యసాయి భగవానుడి అవతారం సత్యము, అది నిత్యము. లేకపోతే ఎవరో పుట్టినటువంటి బిడ్డల కోసం దీన జనోద్ధరణ పథకం ఎవరైనా ఊహించారా? దీన జనులకి దానం ఇచ్చారు. స్వామి చెప్పారు, అన్నము ఎప్పుడు దానం చేయొద్దు, అన్నము వితరణ చేయండి. ఆ అన్నం బహుకృపీత. అన్నం ద్వారా ఒక అన్నపు మెతుకులో నుంచి మనస్సు నిర్మాణం, ప్రాణం వస్తుంది, ప్రాణంలో నుంచి మనస్సు వస్తుంది, మనస్సులో నుంచి విజ్ఞానం వస్తుంది, విజ్ఞానంలో నుంచి ఆనందం వస్తుంది. కనుకనే మీరు సేవాకృతులుగా స్వామి సేవలో మన ఎన్నడూ కూడా అన్నదానం అనే మాట లేదు. స్వామి గాంధీ గారు చెప్పిన దళిత నారాయణ శబ్దాన్ని వద్దన్నారు. వాళ్ళు దళితుడు కాదు, వాళ్ళు నారాయణుడు. దళిత నారాయణుడు ఉంటే నారాయణ జగత్తు వద్దన్నారు స్వామి. నారాయణుడు ఒక్కడే. నాగము అంటే జ్ఞానం, ఐనము అంటే దాని మీద ఉండేవాడు, దాని ఎందుకు సంస్థితమయ్యేవాడు. వచ్చి దానము చేయాలి. ఏ దానం చేయాలి? అన్నాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. ఇవ్వాలంటే అన్నమయ, మానమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 మన ఎందున్నాయి కనుక ఈ 5 కోశాల ఎందు నిరంతరము పరిభ్రమిస్తూ ఉండేటువంటి పరమాత్మ మన ఎందే ఉన్నాడు కనుక
ఆ పరమాత్మ ఒకనాడు రాముడై, ఆ తర్వాత కృష్ణుడై, ఆ తర్వాత సంభవమూర్తి చరిత్రభువని శంకరాచార్య రూప ఆదిశంకరుడై, ఆ తర్వాత షిరిడీ సాయి, ఈ కాలంలో భగవాన్ శ్రీ సత్యసాయి. అది ఎక్కడి నుంచి ఆ ప్రవాహం వస్తుందో గమనిస్తే సత్యసాయి భగవానుడి యొక్క అపురూపమైనటువంటి అవతారం. కాసేపు మాట్లాడుకోవడానికి పోల్చుకోవాలి తప్ప మిగిలిన అవతారాలు ఏవి దీనికి పోటీ కాదు, దీనికి సాటి కాదు. ఇది యునిక్, ఇది విశిష్ట అవతారం. ఇది ఆయన ఎవరు బంధువులు లేరు, ఉన్నారు కానీ వారిని ఎవరిని దగ్గర తీసుకోలేదు. మరి ఎవరిని తీసుకున్నారు? మీ ఆనందం నా ఆహారం అని చెప్పిన అవతారం ఎక్కడైనా ఉన్నదా? నాకు పండి తాంబూలం ఇవ్వండి, సంభావనలు ఇవ్వండి అన్న జాతీయలో మీరు ఆనందంగా ఉంటే నాకు అదే ఆహారం. మీ అనుభూతులని ఇక్కడి నుంచి మీ దగ్గర ఆ రోజుల్లో 1962 ప్రాంతాల్లో అంటే నేను మొట్టమొదటి సత్యసాయి భగవాన్ని దర్శించుకున్నటువంటి ఆ జూన్ 9, 1962 నాటికి స్వామి చెప్పిన మాటలు ఏంటంటే, ప్రపంచంలో ఉంటూ మీరు అనేక యాత్రలు పెడుతున్నారు, అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు, అనేకమైన విరుద్ధ భావాలతో మీ జీవితాలు సాగిపోతున్నాయి. అవన్నీ హాయిగా మూటగట్టి ప్రశాంత నిలయంలో ఇక్కడ పడేయండి. ఇక్కడి నుంచి ప్రేమ, ధైర్యము, శాంతి అనేటువంటివి తీసుకుని ప్రపంచంలోకి వెళ్ళండి. మీ కష్టాల మూటలని కూడా ఇక్కడ వదిలిపెట్టండి. ఇక్కడి నుంచి దీన్ని తీసుకుని ప్రపంచంలోకి వెళ్ళండి. ప్రపంచం మొత్తానికి కూడా ధర్మ స్వరూపులుగా ప్రవర్తించండి. మీరు మానవులుగా జీవించండి, దాని నుంచి మాధుర్యం ప్రత్యేకంగా లేదు అని చెప్తూ స్వామి అనేక అవతార స్వరూపాలు, అలాగే ఏ అవతారం రావాలన్నా, ఏ నాగరికత అయినా, ఏ సంస్కృతి అయినా, ఏ సంస్కారమైనా నది ఒడ్డునే సాగుతుంది. నది ఎక్కడ పారుతుందో అక్కడ నాగరికత ఉంటుంది. అందుకని గంగా నది పక్కన కాశీ విశ్వనాథుడు ఉన్నాడు, గోదావరి పక్కన షిరిడీ సాయినాథుడు వచ్చాడు, పెన్నా నది కావేరీల మధ్య రంగనాథుడు, శ్రీరంగనాథుడు వచ్చారు, కృష్ణా నది ఒడ్డున దుర్గమ్మ తల్లి వచ్చింది. అలాగే తెలంగాణ ప్రాంతంలో గోదావరి ఒడ్డున యాస్కుల వారు ఉన్నారు, అదే బాసర. షిరిడీ సాయినాథుడు మహారాష్ట్ర దేశంలో గోదావరి ఒడ్డున వస్తే సత్యసాయి భగవానుడు చిత్రావతి నది ఒడ్డునే వచ్చారు. ఇది అవతార పరిక్రమలో, ఆ పరంపరలో పరమాద్భుతమైన వైచిత్రి. ఆయన ఎక్కడో ఒక్క పట్టణంలో పుట్టచ్చు, పూర్వకొండలో పుట్టచ్చు, అనంతపురంలో పుట్టచ్చు, కానీ చిత్రావతి ఒడ్డునే ఎందుకు పుట్టారు? ఈ మధ్యనే ఒకళ్ళు నన్ను అడిగారు, ఢిల్లీ వెళ్ళినప్పుడు పుట్టపర్తి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే, మన వాంగ్మయం మన భావంలో చెప్తే అతనికి అర్థం కాదు. మీ అనుభవంలో ఏంటి అసలు, వాట్ ఈస్ ది కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ పుట్టపర్తి అని అడిగితే నేను చెప్పాను, పుట్ట అపార్ట్ ఐ, దట్ ఈస్ పుట్టపర్తి అని చెప్పాను. నేను పక్కన పెట్టండి, పుట్ట అపార్ట్, దేవుని అపార్ట్ చేయాలి, ఐ వదిలిపెట్టండి. ఈవేళ నేను రాశాను, నేను చూశాను, నేను గీశాను, నేను చేశాను, ఇవన్నీ ఆ నేనులు అన్ని నేనే. నేను పోతే ఆ నేనుడు ఎక్కడా మిగలదు, నేను పోయేదే కదా. దృశ్యం తన నశ్యం, ఏది కనిపిస్తున్నదో అది పోతుంది, ఏది పోవాల్సి ఉన్నదో అది కనపడుతూ ఉంటుంది. కాబట్టి నశించిపోయేటువంటి దేవుని దాటి నిత్యము, సత్యము, శాశ్వతము, విమలము, అచలము, తరళము, ధవళము అయినటువంటి నిత్యమైన బుద్ధ్యాత్మకమైనటువంటి ఆత్మని గ్రహించి మనందరం కూడా ఆత్మస్వరూపులుగా, జ్ఞానస్వరూపులుగా ఉండాలి అని స్వామి ప్రబోధన చేసి, దాన్ని ఎక్కడ ప్రారంభించాలి? ఒంటి నుంచి ప్రారంభించండి, దాన్ని ఇంట్లో ప్రవేశపెట్టండి, ఇంటి నుంచి గడప దాటించండి, సమాజంలోకి వెళ్ళండి, మీ అనంత బాహువుల్ని ప్రపంచంలోకి చొప్పించండి. అనంత బాహువులు మనకున్న రెండే బాహువులు ఉంటాయి. అనంత బాహువులు ఎలా ఏర్పడతాయి? ఇవాళ మన ఈ మందిరంలో 200 మంది కూర్చుంటే 400 చేతులు ఉన్నాయి. ఇక్కడ 400 చేతులు 4,000 చేతులు చేయగలరు. ఎందుకంటే 40,000 తలపులు ఇక్కడ లోపల ఉన్నాయి కనుక పారాడుతున్నాయి. వాటిని చక్కగా ఈ సమాజానికి ఏది అవసరమో, దేని వల్ల ప్రపంచం సుఖంగా, శాంతిగా, ఆనందదాయకంగా, ఆనందధామంగా, నిత్యమైనటువంటి నిలయంగా ఉంటుందో అటువంటి ఆ ప్రశాంతత, ప్రసన్నత, ఒక హాయి, వీటన్నింటినీ కల్పించడానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వచ్చారు. వచ్చి 86 ఏళ్ళు. రెండో ప్రశ్న నేను ఎదుర్కొనేది, అనేక ప్రాంతాలు, అనేక దేశాలకు వెళ్తున్నప్పుడు ప్రశాంతి నిలయం బాగుందండి, పుట్టపత్రులు అన్ని సరిగ్గా జరుగుతున్నాయా,
యూనివర్సిటీ నడుస్తుందా? హాస్పిటల్లో అందరూ రోగులు వస్తున్నారా? ఈ ప్రశ్న ఉంటే యూనివర్సిటీ పెట్టిన తర్వాత యూనివర్సిటీ అసలు ఎక్కడికైనా పోతుందా? తెలిసిన వాడు అడుగుతున్నాడు. నా సమాధానం మాత్రం ఒకటి, అది నిత్యం, అది సత్యం. ఏమిటంటే 2011 వరకు స్వామి అక్కడ సగుణంగా, స్వరూపంగా, స్వభావంగా మార్గోపదేశం చేయడానికి దేహంలో ఉండి దాన్ని నడిపించారు. ఇప్పుడు అచలమైన నిర్గుణ స్వరూపంతో స్వామి ప్రతి భక్తుడి యందు తన యొక్క శక్తిని ప్రసారం చేసి తాను ఉన్న కాలం కంటే సర్వోన్నతంగా ఇక్కడ ప్రశాంతంగా నడుస్తున్నదని సమాధానం. ఒక్క ప్రశాంతమే కాదు, స్వామికి సంబంధించిన అన్ని మందిరాలు, అందరు భక్తులు, అన్ని గ్రామాలు, పట్టణాలు, దేశాలు, విదేశాలు అన్నింట స్వామి యొక్క అవతార వైభవం ప్రాచుర్యంగా వెలిగిపోతున్నది. ఇంత ప్రకాశవంతమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. పరమేశ్వరుడు దేహం ఇచ్చాడు. ఆకర్ణాయుధ సత్యనేత్రమై అడిమయోత్తుండాలంత శోభాకిరణాంచిత గల్లమై శివధనంపై సుందర పూరితంపై కమ్రస్మృత చంద్రికావిరసితంపై యొక్క శ్రీ సాయిరామ మోము ఈ కార్యమూలకంచు భాగ్యమే భాగ్యం, సౌభాగ్య శ్రీకరం. ఆయన చూడటమే అది సౌభాగ్యం, వారిని తలుచుకోవటమే అది ఆనందం, ఐశ్వర్యం. ఆ తలపులలో జీవించడమే ధ్యానం, ఆ తలపులని నెవరు వేసుకోవటమే తపస్సు. తపస్సు చేసి చేసి ఆ ధ్యాన అనుభవాన్ని పొందడమే అనుభూతి. ఆ అనుభూతిలో నుంచి విభూతి స్థాయికి మనం వెళ్ళాలి. విభూతి అంటే పరమాత్మ నీకు నాకు త్వమేవాహం సంచయామ. ఏముంది తేడా? మేము వినడానికి వచ్చావు, నువ్వు అనడానికి వచ్చావు. మేము చేయడానికి వచ్చావు, నువ్వు చెప్పడానికి వచ్చావు. కానీ నీవు లేక మాకు చెప్పడం చేయడం చేత కాదు. నీకే లేకపోతే అనటము రాదు. కనుక అంటున్నది నువ్వే, చేస్తున్నది నువ్వే. ఈ అనంత బాహువులైన శక్తి మీదే, అది సాయి శక్తి. కంచి మహాస్వామి వారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన. ఎందుకంటే 1966లో సత్యసాయి భగవానుడు నాకు 16 ఏళ్ళు. స్వామి 2 స్పిరిచువల్ డైరెక్షన్స్ ఇచ్చారు నాకు. అవి ఏమిటి అంటే, మానవ జన్మ ఎత్తినందుకు కంచి వెళ్ళి పెద్దస్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకుంటున్నారు. అక్కడే దగ్గరలో తిరువణామలై ఉంది, వెళ్ళి అరుణాచల దర్శనం చేసుకుని రా అంటే 1966 నుంచి ఈ క్షణం వరకు కంచితో అనుబంధం ఎక్కడా తగ్గలేదు. అంతేకాదు ఫిబ్రవరి 6 అంటే మార్చి 22 కరోనా ప్రకటితమైంది. ఫిబ్రవరి 6న నేను అరుణాచలంలో ఉన్నా. అంటే 1966లో స్వామి చెప్తే 1966లో స్వామి పెద్ద స్వామి వారిని చూసిన 76 వరకు నేను తిరువణామలై వెళ్ళాలి. 1976 నుంచి మొన్న కరోనా వరకు నేను చేసినటువంటి గిరి ప్రదక్షిణాలు ఎన్ని అంటే కేవలం 100 గిరి ప్రదక్షిణాలు. ఇది స్వామి యొక్క శక్తి, అసాధ్యం. 100 గిరి ప్రదక్షిణాలు స్వామి సంకల్పం. ఆ 2 నువ్వు కాశీ వెళ్ళు, గయ వెళ్ళు, బద్రి వెళ్ళి ఇది చెప్పాలి. మానవ జన్మ ఎత్తినందుకు వెళ్ళాలి. ఆ సందర్భంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక ప్రశ్న వేశారు. ఇచ్చా, క్రియా, జ్ఞానం 3 శక్తులు ఉంటాయి కదా స్వామి. అవన్నీ మేము మామూలుగా మాట్లాడుకోవడానికి ఇచ్చాశక్తి అంటే క్రియాశక్తితో రాసుకోవడానికి ఉంటుంది. అటువంటి వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అని అడిగినప్పుడు వారు నిర్బంధంగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే, ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులు 3 ఏకీకృతమై ఉన్నటువంటి ఒక పరమశక్తిని మీరు చూడాలి అంటే పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబా వారిని చూడండి. 3 శక్తులు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చ అంటే సంకల్పం, క్రియ అంటే జరిగి తీరుతుంది, జ్ఞాన విచక్షణతో. ఉదాహరణకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, అది స్వామి సంకల్పం, అది ఇచ్ఛాశక్తి. ఏడాదిలోగా వస్తుంది, అది క్రియాశక్తి. జ్ఞానశక్తి స్వామి ప్రకటన. ఈ ఆసుపత్రి కేవలం బీదవాళ్ల కోసం మాత్రమే కాదు, అత్యంత ధనికులు కూడా ఉచితంగా ఇక్కడ నుంచి తీసుకొని వైద్యం చేయించుకొని వెళ్ళవచ్చు అన్నారు. దీనిని అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వామి గురించి మాట్లాడుతూ, స్వామి హాస్పిటల్ గురించి చెప్తూ ఒక మాట అన్నారు. हर अस्पताल में भगवान का, हर अस्पताल में दवा मिलता है, लेकिन भगवान श्री सच्चे साई बाबा जी का ये अस्पताल में दवा के साथ भगवान का दुआ भी मिलता है।
అన్ని చోట్ల మందు దొరుకుతుంది, ఇక్కడ మందు దొరుకుతుంది, స్వామి అనుగ్రహం దొరుకుతుంది. మందు వల్ల బాగుపడ్డవాడు లేడు, స్వామి అనుగ్రహం వల్లనే బాగుపడ్డారు. ఎన్ని లక్షల ఆపరేషన్స్ ఎక్కడైనా ప్రపంచంలో విన్నారా? ఎవరైనా సరే ఎవరి ముందు చేయి సాగకుండా మీరు ఇది చేయండి అని అడగకుండా కేవల సంకల్ప మాత్రంతో ప్రపంచంలో ఉన్న సర్వ శక్తులు కూడా ఏకీకృతమై మన వంటి వాళ్ళందరూ మన ఏ శక్తి మన ఏందో తెలియదు, కానీ అందరినీ అప్పులు తెచ్చుకొని ఇందులో పనికిరాని వాడు లేడు. మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజానికి కావాలి, సమాజంలోకి వచ్చినప్పుడు సమాజాన్ని పరమేశ్వరుడిగా భావించాలని చెప్పి మనందరినీ కర్తవ్యోన్ముఖులను చేసినటువంటి పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. ఇది స్వామి గురించినది. 99వ జన్మదినోత్సవాన్ని మేము చేసుకుంటున్నాం. నేను చాలా ఇష్టంగా అయ్యో క్రితం సార్ రాలేకపోయినానే, కంబైన్డ్ డిస్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రముఖమైన ప్రాంతాల అన్నింటికీ వెళ్ళానే, వీళ్ళు పిలిచిన నాడు వెళ్ళలేకపోయానే అనుకొని ఈ సంవత్సరం మీరెవరు అడగక ముందే ఈసారి స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఖమ్మం వెళ్ళి తీరాలి అని డైరీలో రాసుకున్నా. నేను రాసుకున్న కొద్ది రోజులకే నరసింహారావు ఫోన్ చేశాను, చేసి పిలిచాడు. నేను ఒక్క క్షణం నిలబడాయించలేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను చెప్పాను, నేను ఈసారి ఖమ్మం, నేను రత్నాకర్ గారితో కూడా చెప్పాను నాకు కలిసినప్పుడు, ఈసారి ఎక్కడ అడిగినప్పుడు ఈసారి ఖమ్మం పోతున్నానని చెప్పాను. ఎందుకని అంటే ఎక్కడ శక్తి ఉన్నదో, ఎక్కడ ఆసక్తి ఉన్నదో, ఎక్కడ భక్తి ఉన్నదో, ఎక్కడ పరమేశ్వరుడే స్వామి అన్న భావన ఉన్నదో, ఎక్కడ సమాజపరమైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి మనం కూడా వెళ్ళాలి. మనం చేయగలిగిన సేవ మనం చేయాలి. ఆ సేవ చేయడానికి ఆయన అనుగ్రహించాలి. ఆయన నుంచి పిలిచినప్పుడు రామచంద్రరావు గారు పిలిచినా ఎవరు పిలిచినా అది స్వామి ఆజ్ఞగా భావించి నేను ఇక్కడికి వచ్చాను. మరి 99 అయిపోయింది, ఇక శ్రద్ధ చేయండి. వచ్చే సంవత్సరం అంతా రేపు 23 తర్వాత స్వామి చేసిన అనేక కార్యక్రమాలన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నాం. మరి ఒక ప్రశ్న మాత్రం మన అందరి ముందు ఉన్నది, మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? ఇలాగే స్వామి గురించి చెప్పుకుంటూ జీవితాన్ని వెళ్ళిద్దామా? మనం ఏమీ చేయమంటే అవసరం లేదు. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ని స్వామి యొక్క స్వరూపంగా భావన చేసి అది మనకి ఇచ్చేటువంటి దిశానిర్దేశాన్ని పాటించి ప్రపంచం మొత్తంలో ఎవరినైనా అడగండి, క్రమశిక్షణ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అని ఒక ప్రశ్న వేస్తే ఉన్నది అని జవాబిస్తూ కింద రాస్తారు. ఆ ఒక్కటి కేవలం శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ మాత్రమే. మరొకటి ఇలాంటిదే లేదు. ఇక్కడ ఎవరిని యాచించరు. ఇక్కడ అన్ని జరగబడతాయి. ఆ జరగబడుతున్న దాంట్లో మనం ఉన్నాం కనుక ఇవాళ నుంచి 23తో అయిపోయింది. అమ్మయ్య అనుకోకండి. 24 పొద్దున్న నుంచి మళ్ళీ శ్రీకారం చుట్టండి. మళ్ళీ 23 నవంబర్ 2025 నాటికి ఖమ్మం జిల్లా అన్ని జిల్లాలు ప్రతి జిల్లాలో ఈ మాట చెప్తా. ఎందుకు చెప్పాలంటే సమర్థవంతమైన పోటీ ఉండాలి, ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి, పోటీ పడాలి, మన శక్తి ఏమిటో చూపించాలి. అది కేవలం ఆర్థిక శక్తి కాదు. డబ్బుతో అన్ని చేయగలం, డబ్బుతో కొన్ని చేయగలం, మనస్సుతో ఏదైనా చేయగలం, హృదయంతో అన్ని చేయగలం. భగవంతుని కూడా ఇక్కడికి రప్పించగలిగింది మానవ హృదయం మాత్రమే, ఇంకా ఏది కాదు. ఎవరు వచ్చినా మానవ హృదయం. ఒక గజేంద్రుడు పాటి అని పరిగెత్తుకొచ్చాడు. నువ్వు తప్ప ఇంకో శరణాలు లేదన్నప్పుడు ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. అలాగే హృదయంలో నుంచి, హృదయాంతరాలలో నుంచి లోతులలో స్వామిని హృదయంలో పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ మనం మొయ్యవలసినంత మొయ్యగలిగినంత పనులన్నీ చేస్తూ నిరంతరము స్వామి ఏది ఉపదేశించారో, ఏం చెప్పారో, ఏ 4 మహావాక్యాలు మనకు అనుగ్రహించారో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా జీవితంలో అధ్యయనం చేస్తూ ఆచరిస్తూ ఉండాలి. చెప్పుట సులభం, చేయుటే కష్టం కదా. ఆ చేయుట కష్టమేం కాదు. ఎప్పుడంటే ఇష్టమైనప్పుడు కష్టమనేది తెలియదు. ఆ ఇష్ట ప్రకారమే రాబోయేటువంటి 365 రోజులే ఉన్నాయి మనకి. ఎందుకంటే ఎల్లుడికి అయిపోతుంది కదా. ఈ 365 రోజులు ప్రతిరోజు స్వామి కోసం ఇలాగే రండి.
ఎవరో వచ్చి మాట్లాడవలసిన పని లేదు, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులలో ఎక్కడెక్కడ మనం వెనకబడ్డాం, ఏమి చేయలేకపోయినాం, ఏమి నిర్దేశింపబడినాయి, వీటన్నింటినీ అందరినీ కలిసి ఎలా చేయాలి. ఇదిగో నా ముందు కూర్చున్న ఈ పిల్లలందరూ ఎవరంటే రాబోయే తరానికి సత్యసాయి భగవానుడి యొక్క మెసెంజర్స్ గా వీళ్ళు మారాలి. అనంతపురంలో చెప్పారు, త్రేతాయుగంలో ఒక రాముడు, ద్వాపరయుగంలో ఒక కృష్ణుడు, కలియుగంలో ఒక సత్యసాయి. అనుకోకండి, సత్యసాయి ఆవరణలోకి వచ్చిన ప్రతి వాడు ఒక మినీ సత్యసాయి బాబా కావాలి. మినీ సత్యసాయి బాబా కావాలి అంటే ఆ శక్తిని మీరు తీసుకోండి. అది ఓపెన్ గా ఉన్నది, అది అనుగ్రహం. మీరు ఎవరికి ఎంత కావాలో తీసుకొని వెళుతూ ఉన్నది. అది అక్షయ పాత్ర. దానిలో ఆ శక్తిని తీసుకొని ప్రపంచానికి ఇవ్వండి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతికి దుర్వాణి జన్మతిర్మమ. శ్రీకృష్ణ పరమాత్మ 699 శ్లోకాలు మీ మేధ ప్రకారం వ్యాఖ్యానం చేయండి. కానీ ఆయన ఇచ్చే డైరెక్షన్ మాత్రం 700 శ్లోకాల్లో ఉన్నది. ఒక సర్వసమర్థుడైనటువంటి అర్జునుడు, వాడు సమర్థుడు, సిద్ధుడు, శుద్ధుడు, వినయుడు, అన్ని ఉన్నటువంటి విజయుడు కూడా. మరి ఆఖరికి ఎవరు తోడైనారు అంటే యోగీశ్వరుడైనటువంటి ఒక గురువు. ఏం జరుగుతుంది? సమాజానికి, ప్రపంచానికి ధర్మవంతమైన, నీతివంతమైన, శక్తివంతమైన, ప్రేమపూర్వకమైన, ఆదరపూర్వకమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి నీతి ఈ జాతికి లభిస్తుంది. ఎందుకంటే విజేత ఎవరు అంటే, నేను మరొకరిని ఓడిస్తే నేను విజేతని కాను, 10 మందిని ఓడిస్తే బాహుబలిని కాను, 1000 మందిని జయిస్తే నర్తవీయార్జునుడిని కాదు. మరి నేను విజేతను ఎప్పుడవుతానంటే నన్ను నేను జయించుకున్నప్పుడు నేను విజేత అవుతాను. నాలో 6 దుర్గుణాలు ఉన్నాయి, ఆ 6 అరిషడ్వర్గాలు ఉన్నాయి. షడ్రూపములతో, షడ్వికారములతో, షడ్రథములతో ఈ ఏర్పడినటువంటి మానవ దేహంలో ఉన్నటువంటి ఈ 3 18 పశువులు లోపల సంచారం చేస్తూ ఉంటే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్తారు శివుడిని గురించి. శివ, నీవు ఆదిత్యనాథకుడివి, దేనినైనా సంభావన చేయడానికి పుట్టావు. ఆ అడవుల్లోకి వెళ్ళగా విల్లంపుడు బాణాలు పెట్టుకుని వెళ్తావు. అమాయకమైనటువంటి అభయారణ్యంలో సంచారం చేసే ఆ ప్రాణులను ఎందుకు హింసిస్తావు? నాలో 18 మృగాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ బాణాలు నా వైపు తిప్పి నాలో ఉన్న 18ని సంహారం చేసి నిన్నే లైన్ చేసుకుంటారు శంకర భగవత్పాదులు. ఇవాళ నాలో ఉన్న దుర్గుణాలను మనం సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. నాలో అహంకారం ఉన్నదా, కోపం ఉన్నదా, మరొకటి పట్ల అసూయ ఉన్నదా, కామక్రోధాలు నన్ను వదిలిపెట్టడం లేదా, నేను అసలు మానవుడిగానే లేనా, నేను భక్తులని చెప్పుకుంటున్నాను, ఏం చేశాను నేను? స్వామి నాకన్నీ ఇచ్చారంటున్నాం, శభాష్. కానీ నేను స్వామికి ఏమి ఇచ్చాను? ఏమి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదే. లేకుండా ఎందుకు పోయింది? స్వామికి ఇవ్వాలన్న సంకల్పం లేదు నాకు. కాబట్టి స్వామికి మనం ఇచ్చేటట్టు ఏమీ లేదు. ఒకవేళ ఇద్దామన్నా తీసుకోరు. మరి ఏం చేయాలంటే స్వామి స్వరూపంగా ఉన్నటువంటి ప్రపంచానికి మనం సేవ చేయాలి. ఆ సేవ చేయడానికి ఒక ప్రారంభ సూచికగా ఈనాటి వేదిక రాబోయేటువంటి శత జయంతికి నాంది కావాలని, ఖమ్మం జిల్లా దానికి లీడర్షిప్ తీసుకోవాలని, ఏ రకమైన అలమరికలు లేకుండా శుద్ధమైన చైతన్య ప్రవాహంగా మన ఆలోచనలు సాగాలని, అలాగే ఈ పిల్లలందరూ కూడా రాబోయేటువంటి తరానికి మార్గోపదేశం చేసే దిశగా వాళ్ళని మనం తీర్చిదిద్దాలని, అలాగే సాయి కార్యక్రమాలలో వాళ్ళకి పని ఇవ్వాలని, పనిలో వాళ్ళు తప్పులు చేస్తే సరిదిద్ది మన అనుభవంతో వాళ్ళని తీర్చిదిద్దాలని, శిల్పాకృతులుగా మార్చాలని, శిల్పాచార్యులుగా మనల్ని మనం నిర్మాణం చేసుకోవాలని, స్వామి నుంచి ఏ రకమైన ప్రేమని, ఆనందాన్ని పొంది ఇంత ఆనంద తాండవం మనస్సు చేసుకున్నదో మన నుంచి కూడా ఈ ప్రపంచం అంత ప్రేమని కూడా పొందాలని, ఆదరణని అందుకోవాలని, వాత్సల్యపూరితమైనటువంటి, మర్యాదపూర్వకమైనటువంటి అనేకమైన దివ్య భావనలని కూడా ఈ పిల్లలందు ప్రవేశించాలని, వీళ్ళు స్వామి యొక్క ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్యోతిని విటైల్యాంపుడా అంటాం. ఆ విటైల్యాంపుడా అంటే మన చేతిలో ఉండే కంచు కాగడ, అది జ్ఞానం అనేటువంటి దివ్య జ్యోతిని తీసుకొని వీళ్ళందరూ కూడా మన వెనక నడవాలని, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలని,
వాళ్ళని సమూహాన్ని మనం వెంబడి పెట్టుకుని వెళ్ళాలని శ్రీరాముడు వానరులతో ఒక యుద్ధం చేశాడు బాలబడి మీద. శ్రీకృష్ణ పరమాత్మ మనుషుల మధ్య యుద్ధం పెట్టి ధర్మ సంస్థాపన చేశాడు. యుద్ధం చేయక్కర్లా, ప్రార్థాంతం లేదు, సిద్ధాంతం లేదు, ప్రేమ ఆయుధం చేసుకుందాం, సత్యాన్ని ఆధారం చేసుకున్నాం, ధర్మాన్ని ఆచరణ స్వరూపం చేద్దాం చేసి స్వామి చెప్పనిది లేదు అన్ని ఆకలింపు చేసుకుని పెద్దలు రామచంద్రరావు గారు అలాంటి వారందరూ కూడా అటువంటి ఆ బాధ్యతను తీసుకుని యువకుల యొక్క ఈ శక్తిని సమాజంలో వృధాగా పోకుండా ఒడిసి పట్టి దానంతా కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో వాళ్ళు వెలిగిపోవాలని నేను ఆశిస్తూ ఒకనొక రోజున స్వామి చెప్పిన ఒక మాట, ఎవరి ఇంట నా చిత్రపటములను ఎవరి నోట భగవన్నామ సంకీర్తన జరుగును అంటే ఇంట నా చిత్రపటం, నా అంటే భగవంతుని యొక్క చిత్రపటం, నోట భగవంతుని నామములను వారిని ఈ తరం మాత్రమే కాక వారి రాబోయే 21 తరాలను నేను కాచుకుంటాను, చూసుకుంటాను. అంటే ఇవాళ మనం చేసే ఈ చిన్న పని, ఈ చిన్న సేవ, ఈ చిన్న చేయూత 21 తరాలను నడిపిస్తుంది. రేపు పొద్దున ఇటువంటి వేదిక మీదకి ఈ పిల్లలలో చదువుకున్నటువంటి వాళ్ళు, స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకున్న వారు, స్వామి యొక్క అనుభవాలు వెళ్ళకుండా అవకాశం లేదు. పెద్దల నుంచి విని అర్థం చేసుకొని దానిలో విచక్షణాజ్ఞానంతో ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, మనకి స్వామికి ఉన్న పర్సనల్ రిలేషన్ ప్రపంచానికి అక్కర్లేదు. నన్ను ఇలా పిలిచారు, నన్ను కూర్చోబెట్టారు అని చెప్పక్కర్లేదు. స్వామికి నన్ను అంటే ఒక అర్జునుడు పెట్టుకొని సమస్త జగత్తుకి ఆయన గీతాబోధ చేశాడు, అందరూ కూర్చోబెట్టుకున్నారా? అలాగే వారితో ఉన్న మన అనుబంధం వైయక్తికం, వ్యక్తిగతం. కానీ స్వామి ప్రపంచంతో ఎట్లా ఉండి జగన్నాయకుడైనాడు, జగత్ రక్షకుడైనాడు, జగత్తును ఎలా పాలించారు, జగత్తు మొత్తాన్ని ఏకం ఎలా చేయగలిగారు, ఇవన్నీ కనుక మనం వింటూ ఉన్నట్లయితే ఈ తరం పిల్లలంతా కూడా మళ్ళీ మనం ఆ టైంకి ఉండం. తెలుసు, నాకు తెలుసు. మనం ఒక 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఇదే వేదిక మీద ఈ సభలో ఇవన్నీ ఈ మాటలన్నీ విన్నటువంటి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఇటువంటి స్వామి యొక్క తత్వాన్ని ప్రచారం చేయగలిగిన స్థాయికి వాళ్ళందరూ రావాలని, వాళ్ళు మాట్లాడాలని, వాళ్ళు మాట్లాడగా మనవటి వాళ్ళు వినాలని, ఆ శక్తిని స్వామి అనుగ్రహించాలని నేను మనసా వచస శిరస ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదంతా ఒక ఎత్తైతే చివరిగా కొన్ని మాటలు. స్వామి రాముడా, కృష్ణుడా, దత్తుడా, ఉదాత్తుడా, ఉన్నతుడా, ఉత్కృష్టుడా, పరిపూర్ణ మానవావతారమా అంటే అలాగే సత్యసాయి అలదేవుడైనచో ఆయన మానవీయతకు వచ్చేది, అలాగే సత్యసాయి పరమాత్ముడైనచో ఆయన దివ్య గరిమకు వచ్చేది. ఈయన పరమాత్మ అంటే సులభంగా లభించేవాడు కాదు, అందుబాటులో ఉండడు. కానీ పరమాత్మని కనుక నేను అనుకున్నట్లయితే ఆయనలో ఉన్న మానవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. కాదండి, ఆయన కేవలం మానవుడే అనుకున్నట్లయితే ఆయనలో ఉన్న దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను. ఎటు చూసినా నమస్కరించక తప్పని ఒక అవతారం ఏదైనా ఉంటే అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నమస్కరించాలంటే మన సరైన చేయడం, తొమ్మిద శరణమ్మ నువ్వు తప్ప మరొకరు లేదు అని అనుకోవడం, ఇవన్నీ కూడా సాకల్యంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, లోతుగా, గంభీరంగా, ఉదాత్తంగా, ఉన్నతంగా, ఉత్కృష్టంగా, పరమ ఉదారంగా వీటన్నింటినీ అర్థం చేసుకుని మనలో ఉన్న దుర్గుణాలను మనం పోగొట్టుకుంటూ రాబోయేటువంటి 1 సంవత్సరము కూడా జీవితంలో చూడండి. స్వామి 80th బర్త్డే సమయంలో నేను చెప్పని విషయం నన్ను గ్రహించిన కాబట్టి చాలా మంది ఉంటారు. స్వామి నాకు ఎన్నాళ్ళు ఆయుష్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నేను ఏ పని చేయను, స్వామి పని తప్ప అని అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రోజుకి 24 గంటలు చాలా కూడా పనిచేసే ఆయన ఈ స్వామి పని 24 గంటలు ఏముంటుంది చేయడానికి అనుకున్నారు. విశేషం ఏంటంటే ఆ 1 సంవత్సరమే నేను 9,700 సత్సంగాలు చేశాను. ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం. నవంబర్ 23 రాత్రి, అప్పుడంటే నేను వ్యాపారం చేయలేదు,
ఇంటికి డబ్బు రాలే, ఎవరికైనా డబ్బు ఇస్తారు, అప్పటికి రావడానికి నాకు తెచ్చుకోవడానికి టైం లేదు. కానీ మీరు నమ్మండి, నవంబర్ 24 పొద్దున ఒక ఆయన నాకు ఇవ్వాల్సినటువంటి 28 లక్షల రూపాయలు మా ఇంటికి తెచ్చి ఇచ్చాడు. అంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన ఒకటే అన్నారు, మీరు స్వామి పనిలో ఉన్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మేము అనుకోలేదు, మాకు కూడా డబ్బు సమకూరలేదు, కానీ నిన్న పొద్దునకి మాకు ఆ డబ్బు వచ్చింది, మీ ఇంటికి తెచ్చి పెట్టిన నా ధర్మం ఇచ్చారు. అంటే ఆ సంవత్సరం స్వామి ఏదో ఉంటుంది, సాయంకాలం కాసేపు మాట్లాడిపోతాం, ఏదో విచారణలో వెళ్దాం, అట్లా కాదు. చేయగలిగితే అలా చేయండి. జీవితంలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. మన ఆయుష్లో ఏదైనా మనం చేయగలం. దానం ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం అంటే మీరు 10,000 ఇవ్వండి అంటే 10,000 లక్ష రూపాయలు ఇస్తామని ఎవరున్నారు. డబ్బుకి ప్రపంచంలో ఇవాళ ఎవరు లేదు. ఒకప్పుడు డబ్బే లేదు, ఇవాళ డబ్బు ఇచ్చే మనస్సు ఉంది, డబ్బు ఉంది, చేయడానికి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కానీ ఇది చాలు. మనం ఏమడగాలో తెలుసునా, ఎవరైనా మన వాకిట్లోకి వచ్చి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇక్కడున్న ఆఫీస్ బేరర్ని మేము సత్యసాయి దాంట్లో ఏం చెయ్యాలి అని మన వాకిట్లోకి వచ్చామని అడిగితే ఒక్క దానం మాత్రం అడగండి. ఆ దానం ఏంటంటే మీ కాలాన్ని మాకు దానం చేయమని అడగండి. రోజుకు 1 గంట మా కోసం ఇవ్వండి చాలు. 23 గంటలు మీరే. మీరు ఏం వ్యాపారం చేయండి, యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణిరంతే చిత్తం నందతియేవా. నువ్వు యోగివైనా భోగివైనా ప్రాపంచిక విషయాల్లో ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ మనస్సు కనుక భగవంతుని దివ్య పాద పద్మంలో ఎందు లగ్నమై కనుక ఉన్నట్లయితే అది నందతి, అది ఆనందం. అది నందతి, అదే ఆనందం. నందత్యేవా, అది మాత్రమే ఆనందం. అది మాత్రమే ఆనందమే హిరణ్యగర్భ ఆనందం. కాబట్టి మనం కాలదానం అడగాలి, టైం ఇవ్వమని అడగాలి. ఇవాళ ఏమంటున్నాం అంటే మీరు డబ్బు ఎంత అడగండి ఇచ్చేస్తాం, మా దగ్గర టైం లేదు. కావాలి అనుకుంటే ఉంది. స్వామి ఆ రోజుల్లో ఒక మాట అనేవారు, ఈ తూరి పునపర్తికి రండి అనేవారు స్వామి. ఈసారి తూరి అంటే ఈసారి ఎవరో ఒక ఆయన, స్వామి ఎలాగైనా వీళ్ళు చూసుకొని వస్తాం స్వామి, తప్పకుండా వస్తాం స్వామి, మాకు తెలియక అంటే స్వామి ఆజ్ఞను పాలించినట్టుగా వీళ్ళు చూసుకొని కాదు బాగారు, వీళ్ళు చేసుకొని రండి అనేవారు. వీళ్ళు చేసుకోవటం మన చేతిలో ఉంది. నాకు పనులు ఉన్నాయి అంటే వెళ్ళలేదు, వాళ్ళన్నీ పక్కగా నెట్టాలి. నెట్టి ఆ స్వామి ప్రేమలోకి వెళ్తే ఇంకొక సులభతరమైన లాభం ఏంటో తెలిసిన, మనం మన వల్ల కాని పని, మనం చేయలేని పని, మనందరూ కలిసినా చేయలేని పని ఒక్క స్వామి మన అందరి తరఫున చేసి మనం బయటపడేస్తారు. ఇది సత్యం. వాళ్ళు డాక్టర్ అయితే అక్కడ చూస్తారు, ఇంజనీర్ అయితే అక్కడ చూస్తారు, ఎక్కడ ఉంటారు లేదు. అక్కడ సర్వ ప్రాణులు ఎందు ఉన్నటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య స్వరూపమే పరిపూర్ణమైనది. కాబట్టి ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎంత ఆనందంగా ఉన్నదంటే ఈ సంవత్సరం కూడా నేను ఖమ్మం మాట చెల్లించకపోతే నేను రుణగ్రస్తుని అయిపోతానేమో, నేను వెళ్ళి తీరాలి అని ఇవాళ పొద్దున హైదరాబాద్ లో 2 సత్సంగాలు చేసి 2 గంటలకి ఒక సత్సంగం నుంచి డైరెక్ట్ గా ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చి ట్రైన్ దిగి డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడికే వచ్చి పొద్దున నుంచి నిరంతరం స్వాగతించిన కానీ ఇంకా విశేషాలు చెప్పాలి, అక్కడ చెప్పే వేరే ఉంటాయి. కాబట్టి మీ అందరికీ నేను శుభకామనలు తెలియజేస్తూ, ఏదైనా కాలబద్ధం కాబట్టి సమయం పాటిస్తూ మనందరం మళ్ళీ 24వ తారీఖు నుంచి స్వామి యొక్క ఈ శ్రద్ధ జయంతి కార్యక్రమంలో దీక్షా కంకణం ధరిస్తాం కదా, వ్రతం చేయాలంటే త్వరగా కట్టుకుంటాం కదా, పెళ్లి చేయాలంటే ఇప్పుడు కట్టుకుంటాం కదా, లేదా 44 మండల దీక్షలు ఉంటాయి కదా. ఇక్కడ లేవు, ఉన్నదంతా కఠోరమైనటువంటి ఒక నియమం. ప్రతి వాళ్ళు మీ సమయంలో చదువుకునే పిల్లలు కూడా, మీరు కూడా బాగా చదువుకుంటూనే సత్యసాయి ఆర్గనైజేషన్ లో జరిగేటువంటి కార్యక్రమాలకు మీరు చేయగలిగినంత సేవ మీరు చేయటం మొదలు పెడితే ఇవాళ నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. ఎలా ఉంటుందంటే మీకు చాలా భవ్యమైనటువంటి భవిష్యత్తు మాత్రం సత్యసాయి భగవానుడు ఇచ్చి పూర్ణ ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని అనుగ్రహించి, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ప్రపంచంలో సమున్నతమైన స్థాయిలో
నిలబెడతారు. ఇది నేను ప్రమాణం చేస్తున్నా. మిగతా ఎన్జిఓలు ఇక్కడ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంతేకాదు నాన్ గాడ్ ఆర్గనైజేషన్ సార్. ఇది జియో, ఇది గవర్నమెంట్ ఆర్డర్, ఇది పరమ శాసనం, ఈశ్వర శాసనం, సత్యసాయి ఈశ్వర శాసనం. దీన్ని గమనిస్తూ మీరందరూ తల్లులందరూ కూడా మీ మనవరందరూ కూడా రమ్మనండి, బదర్కాసులు రమ్మనండి. ఎన్ని వందల వేల బదర్కాసులను చూశామో ఆ పిల్లలందరూ కూడా ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నారో గమనించినప్పుడు స్వామి ప్రతిభానికి ఇచ్చిన జగ్గుతావా ఇదే నాకు చూసిరా చెప్పరు. మనం ఏం కావాలో ఏం చేస్తే ఈ ప్రపంచానికి మనం పనికొస్తామో అలా తీర్చిదిద్దుతూ ఉంటారు. గురువు యొక్క గ్రేస్ వచ్చి ఒళ్ళో గడ్డు పడేసినట్టు పడేది ఆయన. మీరు మీనాక్షి చేప ఉంటుంది, చేప నీళ్లలో రంగుల నుంచి గుడ్డలు వదిలిపెడుతుంది. చాలా లైట్ గా ఉంటాయి అవి నీళ్ల మీద తేలుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్ళే వరకు ఏ డైరెక్షన్ లో వెళుతుంటాయో ఈ చేప కదలకుండా ఆ కంటితో చూస్తూ వీక్షణ దీక్ష ఆ చూపుల నుంచి శక్తిని ప్రసాదం చేసి ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చిన మరుక్షణం చేప తన దృష్టిని మరలుస్తుంది. అందుకని అమ్మవారిని మీనాక్షి అని పేరు పెట్టారు. మీనము అంటే చేప. స్వామి ఇక్కడే ఉండాలి, ఇప్పుడే ఉండాలి, ఈ క్షణంలో మన దగ్గర ఉండాలి కాదు, ఎప్పుడూ ఉన్నారు. స్వామి చెప్పారు, నేను మీకు ఎంత దూరంలో ఉన్నానో అని అడగండి. మీ ఆ దూరం అనే మాట పక్కన పెట్టండి. స్వామి మీరు మాకు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్పండి అంటే నా సమాధానం ఇదే ఉన్నారు స్వామి. ఒక స్త్రీమూర్తి యొక్క కంటికి, కనుగుట్టుకి, కను రెప్పకి నయనాంజన రేఖ వరే కాటుక ఎంత దగ్గరగా ఉన్నదో నేను మీకు అంత దగ్గరగా ఉన్నాను. అంత దగ్గరగా కాటుక పెట్టుకున్నంత దగ్గరగా ఉన్నాను. కానీ కాటుక ఉందో లేదో తెలియాలి అంటే నాకు అర్థం కావాలి. అర్థమైన స్త్రీమూర్తి చూసుకొని దిద్దుకుంటుంది, ఒట్టు దిద్దుకుంటుంది, లోదలు దిద్దుకుంటుంది, కురుడు దిద్దుకుంటుంది. అర్థం కావాలి. ఏమిటి అర్థం? ఈ ప్రపంచమే విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజం తద్యతం పశ్చన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథానిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాత్మయే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ ప్రపంచమంతా అర్థంలో బొమ్మలాగా ఉన్నది. ఇది ఇట్లా కరిగిపోతుంది. ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేదుగా ఉన్నది. ఇటువంటి జ్ఞాన స్ఫూర్తి కనుక నీకు కలిగినట్లయితే అదే నిజమైనటువంటి మోక్షం. కాబట్టి ఆ మోక్ష ద్వారంలో మనం వెళ్ళాలి అంటే మోక్షం అంటే 8 రోజుల ప్రసంగం చేయొచ్చు. స్వామి ఒక మాట చెప్పారు, మోహక్షయమే మోక్షం. మోహాలు వదిలిపెట్టండి. ఆశ ఉండాలి మనిషికి. ఆశగా పద్ధతిలోకే కర్మణ చింతయ అనేక చింతలు, అనేక ఆలోచనలు, అనేక వ్యాపారాలు ఉండనివ్వండి. ఆశ, ఆశయం, ఆదర్శం ఈ మూడింటితో ఆచరణ, ఆచరణలో నుంచి అనుభవం, అనుభవంలో నుంచి అనుభూతి, అనుభూతిలో నుంచి విభూతి. ఇవన్నీ జరగాలి, జరిగి తీరుతాయి. ఇది స్వామి మనకి ఇచ్చిన ప్రణాళిక. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం ఇదే వేళలో నిమగ్నం కావాలని ఈశ్వరుడు అనుగ్రహించినట్లయితే 23, 22 ఇట్లా రాలేనేమో కానీ అక్టోబర్ 20కి రాలేనేమో కానీ అక్టోబర్ 20కి నవంబర్ 20కి మధ్యలో ఈ ఏడాదంతా ఏం జరిగిందో చూడటానికి మాత్రం నేను వస్తా. నా డేటా మీకు ఇస్తా. వారం రోజుల ముందు మేము ఖమ్మం వస్తున్నానని నేను చెప్తా. మనందరం కలుద్దాం. ఈ ఒక్క ఏడాది మీ జీవితాల్లో స్వామికి సమర్పించండి. రాబోయే 99 సంవత్సరాలు స్వామి మన ఎందు ఉంటారు. అంతేకాదు ఇందాక చెప్పినట్టు 21 తరాలకి మనం చేస్తే ఈ పుణ్య కార్యక్రమం ఆ తరాలను రక్షిస్తుంది. కాబట్టి అటువంటి స్వామికి మరొకసారి నేను ప్రణమిల్లుతూ ఇంకా చెప్పవలసినవి ఎన్నెన్నో ఉన్నా మనం కాలబద్ధులు అంతవరకు ఆపుకొని ఈ విన్నవన్నీ కూడా శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేసుకుంటూ మన ఇంటికి మనం పెడుతూ ఇవన్నీ ఆలోచించుకుంటూ ఏం చేయగలమో నిర్ణయించుకుంటూ ఆఫీస్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక్క సేవా కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం ఇవ్వండి. మేము చేయగలిగింది మేము చేస్తాం. ఒక కుర్చీని పిలుస్తాం, ఆ కుర్చీ అక్కడి నుంచి ఇక్కడ పెడతాం, ఆ తోరణం అక్కడ పెడతాం, ఇదివరకు ఇలా చేస్తాం. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొస్తాం, కుర్చీలు వేస్తాం. ఇదంతా సేవే. ఇవన్నీ తక్కువ సేవలంటూ ఉండవు. వీటన్నింటినీ చక్కగా గమనించుకొని చేయాలని ఇంత దూరం వచ్చాను కనుక చాలా ఏళ్ళుగా నేను పెద్ద భజనలు చేయను.
ఎందుకంటే భజన మీరంతా నాకంటే బాగా చేస్తారు కనుక అది వినటం నాకు ఆనందం. కానీ ఇవాళ మాత్రం ఒక్క భజన చేస్తారు, ఒక్క సంకీర్తన చేస్తారు, భజన కాదు. మీరందరూ కూడా చక్కగా హాయిగా గుర్తెత్తి ఆ సంకీర్తనని స్వామికి మనం సమర్పించుకున్నాం. అందరూ ముక్త కంఠంతో స్వామికి వినపడేట్టుగా అంటారే. నేను అన్నాను, స్వామికి వినపడదా? స్వామి ఇక్కడే ఉన్నారు. ఈ మాట్లాడినంత బిఎస్ఆర్ ఉంటే ఏం కాదు, ఆయనే మాట్లాడారు. ఈ మైక్ మాట్లాడగలదా? ఇట్లా పెడితే మైక్ పెట్టి తెలిస్తే మాట్లాడింది, ఇది మాట్లాడిందా? మాట్లాడలేదు. మాట్లాడబడిన దాన్ని ప్రసారం చేసింది మీ దాకా, అది యాంప్లిఫై చేసింది. మరి దీని ముందు కూర్చున్న నేనేం చేశానంటే ఆయన ఏం చెప్తున్నారో వింటూ మీకు చెప్పాను అంతే. కాబట్టి మనం ఇది సంకీర్తన చేద్దాం. వందే వందే సాయిశం, వందే వందే పతీశం, వందే వందే సాయిశం, వందే వందే పతీశం, వందే వందే మనోనతీశం, వందే వందే హృదయవతీశం, వందే వందే సాయిశం, వందే వందే పతీశం. నీ నిరాకారమే సాకారమై, నీ గమనమే శ్రీకరమై, నీ హృదయమే దయా సాకారమై, కృపాకాసారమై, వందే వందే సాయిశం, వందే వందే పతీశం, వందే వందే మనోనతీశం, వందే వందే హృదయవతీశం. నీ సన్నిధానమే నిధానమై, నీ సంకీర్తనమే మనోనతనమై, ఈ తలపే శివమై, సుందరమై, శివమై, సదా శివమై, వందే వందే సాయిశం, వందే వందే పతీశం, వందే వందే మనోనతీశం, వందే వందే హృదయవతీశం. సరే భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలకి దిశ నిర్దేశించి స్వామి మనకి వారి ద్వారా ఇచ్చినటువంటి ఆ మెసేజ్ని మనందరం పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకు మూర్తి గారు మాట్లాడారు వెళ్ళిపోయారని చెప్పేసి మనం కూడా ఇప్పటితోటి చెప్పినంతసేపు విని ఆనందించాం. ఇంకా రేపటి నుంచి మళ్ళా యథారాజ తదాపంచలాకి కాకుండా 23వ తారీఖు నాడు స్వామివారి దివ్య జయంతి ఉత్సవం అయిపోగానే 24వ తారీఖు నుంచే శత జయంతి ఉత్సవానికి నాటి పలకమని చెప్పారు. అయితే 15 రోజులు మనం 99వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం కదా అని రెస్ట్ తీసుకోమని చెప్పలేదు.
స్వామి ప్రతి ఒక్కరిని 365 రోజులు మనకున్నటువంటి సమయాన్ని ఆర్గనైజేషన్కి, స్వామి కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి వెచ్చించి మిగతా విషయాలు కూడా చెప్పారు. ధనం అడగటం లేదు. మహానుభావులు స్వామికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భక్తగణంలో అగ్రగణ్యులను చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఫాలో అవుతా ఉన్నాం, మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, అనేక వీడియోలు రిలీజ్ అయినాయి యూట్యూబ్ లో. వాళ్ళు వచ్చినటువంటి ఉపన్యాసాలను మనం ఫాలో అవుతే మనం చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి మ్యాక్సిమం సమయాన్ని మన పనులు కూడా పక్కన పెట్టి స్వామి కార్యక్రమం ఫస్ట్, తర్వాతనే నెక్స్ట్ మన కార్యక్రమం అని అనుకోగలిగినంత ఆసక్తి మనకు పనిచేస్తాం. అలాంటి చక్కటి అనుభూతిని కలిగించినటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి ఖమ్మం సత్యసాయి సేవా సంస్థలోని ప్రతి సాయి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో వారి ఇక్కడికి ఇచ్చేశారు. వారికి సార్
जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की इष्टार्थ मोक्ष प्रदातम भावाविभूति इदमाश्रयामि परमं पवित्रं भावाविभूति परमं विचित्रं विभूति परमार्थ इष्टार्थ मोक्ष प्रदानं भावाविभूति इदमाश्रयामि परमं पवित्रं भावाविभूति परमं विचित्रं विभूति परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं भावाविभूति इदमाश्रयामि